మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం అంటే 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ ఏప్రిల్ మాసం 3వ వారానికి సంబంధించి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయనేది తెలుసుకుందాం. ఈ వారం మనం మేజర్ ట్రాన్సిట్గా గమనించదగిన విషయం ఏంటి అంటే, ఇక్కడ రవి యొక్క సంచారం మేషంలోకి మారుతుండడం, ఉచ్చ స్థితిలో ఉన్న శుక్రుడికి ఏదైతే రవి మీనరాశిలో నుండి హస్తంగత్వం చేసుకున్నాడో కొంతవరకు శుక్రునికి కొంత ఫ్రీ రిలీఫ్ అనేది దొరకటం. కాబట్టి ఇక్కడ రవి మార్పు, శుక్రుడికి ఫ్రీ రిలీఫు. ఈ విధంగా ఇంకా మేషంలో రవి గురులు, కన్యలో కేతువు, కుంభంలో శని కుజులు, అలాగే మీనరాశిలో ఉచ్చులో శుక్రుడు, నీచులో బుధుడు, మళ్ళీ రాహువు. ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా మనకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఏ విధమైన ప్రభావం చూపించబోతుంది అనేది చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి చూద్దాం. మేషరాశి వారికి షష్టమంలో కేతువు, లాభంలో శని, లాభంలో కుజుడు, వ్యయంలో శుక్రుడు, 4 గ్రహాలకు అనుకూలత ఉంది. 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది సోమ ఈ 2 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. మేషరాశి వారికి వారం ప్రారంభం మనం చూసినట్టయితే కనుక కొంచెం చేసే పని యందు శ్రమ కానీ, లేకపోతే తక్కువ సమయంలో చేయాల్సిన పనిని కొంత అది ఎక్కువ సమయం తీసుకోవటం కానీ మనం మేషరాశి వారికి వారం ప్రారంభం గుర్తించవలసిన విషయం. ఇక్కడ ఈ రాశి వారికి సంబంధించి ప్రయాణాల్లో షార్ట్ జర్నీస్ బిలో 40 కిలోమీటర్స్, లేకపోతే పొద్దున్నెళ్ళి రాత్రి వచ్చేవి, ఇలాంటి షార్ట్ జర్నీస్లో ఎక్కువ కాలయాపన, అలాగే కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవటం వల్ల తేలిగ్గా పట్టాల్సిన అడ్రస్ని కూడా కొంత లేటుగా మనం గమ్యానికి చేరుకునే ఆస్కారాలు, అలాగే మీ కమ్యూనికేషన్కి సంబంధించి కూడా ఇంటర్నెట్ కావచ్చు, కమ్యూనికేషన్కి ఎవరితోన్నా మీరు మాట్లాడే ఫోన్ టాకింగ్లో కావచ్చు, కమ్యూనికేషన్ వ్యవహారాల్లో కావచ్చు. ఇక్కడ ఎక్కువగా మాట వినిపించట్లేదు అని అంటుంటారు కదా. అలా కమ్యూనికేషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వారం ప్రారంభం ఎక్కువగా మేష రాశి వారికి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే చంద్రుడి 3వ స్థాన సంచారం ముఖ్యంగా ఇండికేటింగ్ మీ తోబుట్టువులకి సంబంధించి కానీ, మీ రిలేటివ్స్కి సంబంధించి కానీ, వీళ్ళని ఎవరన్నా మీరు మిస్ అవుతున్న ఫీలింగ్ కానీ, లేకపోతే వాళ్ళకి సంబంధించి కొన్ని ఎక్స్పెన్సెస్ కానీ మేష రాశి వారికి ఇక్కడ మనకి ఇండికేట్ చేస్తున్నాయి. అదేవిధంగా ఆరోగ్యపరమైన విషయాలకి సంబంధించిన విషయాల్లో కొంతవరకు మీ డైలీ రొటీన్ అనేది కొంత డిస్టర్బ్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఈ రాశికి ఉచ్చస్థితిలో శుక్రుని యొక్క సంచారం జరుగుతూ ఉంది. ఇది కొంతవరకు 1000 స్థానంలో శుక్రుని యొక్క సంచారం. మొన్నటి వరకు ఏదైతే కొంత స్లీప్ డిస్టర్బెన్స్, అన్ప్లెజెంట్నెస్ ఇన్ సమ్ టెన్స్డ్ మైండ్స్, ఇలాంటి వాటి నుంచి మీరు ఈ వారం కొంత రిలీఫ్ అనేది పొందబోతున్నారు. ఇష్టపూర్వకమైన, మనస్పూర్వకమైన ఖర్చులు మీరు ఇక్కడ పెట్టే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. మంగళ బుధవారాల్లో చూస్తే జాబ్ విషయాల్లో, వృత్తిపరమైన విషయాల్లో ఒక రకమైన ఎమోషన్ అనేది మీలో చోటు చేసుకునే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. మీరు ఎక్కువ జాబ్కి సంబంధించి, మీ ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో ఎక్కువ ఫోకస్, ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. కానీ నాన్ సింక్ ఫెలోస్ అందరూ తగులుతుంటారు. ఇది మీ యొక్క డిస్టర్బెన్స్కి కారణమయ్యే ఆస్కారాలు మేష రాశి వారికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు చేసే పనిలో, గ్రూప్ యాక్టివిటీస్లో కానీ, మీ నెట్వర్క్లో కానీ, సర్కిల్లో కానీ
మీకు ఆ పనిచేసే వాళ్ళకి మధ్య సో యాటిట్యూడ్ డిఫరెన్సెస్ ఉండటం వల్ల మీరు చేసుకునే పని అంత స్మూత్గా మీరు చేసుకోలేకపోవడం అనేది ఒక రకమైన ఎమోషన్కి దారితీసే ఆస్కారాలు ఉన్నాయి. సో గురు శుక్ర శనివారాల్లో ఈ రాశికి సంబంధించి సేమ్ మీరు పెట్టుకునే ఇన్వెస్ట్మెంట్స్, షేర్స్, ఏమన్నా మీరు పెట్టుకున్న ఆలోచనలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి మీరు రీచ్ అయ్యే ఆస్కారాల్లో ఇక్కడ కొంత కుజుడి యొక్క సంచారం ఎప్పుడైతే శనితో కలిసి లాభస్థానంలో ఉందో సో కొంతవరకు ప్రాఫిట్ రావాలి, ప్రాఫిట్ వస్తుంది. కానీ ఇప్పుడంటే అది ఒక ఆర్గ్యుమెంటు, ఒక డిస్ప్యూటు, ఒక వాదన తర్వాత. సో అన్నెసరీగా వాదనలు ఇవి పెట్టుకోకుండా మీకు ఎక్కడ దాకా అయితే ప్రాఫిట్, మీకు ఎక్కడ దాకా అయితే ప్రయోజనకరం అనుకుంటారో అక్కడ దాకా ఆ పని చూసుకుని వచ్చేస్తే కనుక ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. అలా కాకుండా అనవసరంగా ఏదన్నా సరే ఎదుటి వాళ్ళతో ఆర్గ్యుమెంట్కి దిగినప్పుడు మాత్రం మేషరాశి వారికి ఇక్కడ కొంతవరకు అన్ప్లెజెంట్ అనేది, అది మీ ఫ్రెండ్స్ నుంచి కావచ్చు, మీ పనిచేసే టీం, ఒక టీమ్గా పనిచేస్తే ఆ టీంలో ఉండే వాళ్ళకి కావచ్చు, ఒక టీం లీడర్గా అయితే మీరు పనిచేసే టీంతో ఇక్కడ ఎక్కువగా అపోజిషన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో కాబట్టి చాకచక్యంగా మేషరాశి వాళ్ళు ఇక్కడ మీకు వచ్చే లాభాన్ని కానీ, ప్రాఫిట్ని కానీ, ప్రయోజనకరమైన విషయాలను కానీ ఏదైనా సరే మీరు చక్కగా లౌక్యంగా వ్యవహరించుకుంటూ అది ఆర్గ్యుమెంటేటివ్ చేసే విషయమా చేయని విషయమా అనేది మీరు ఎక్కువగా ఒకసారి చూసుకొని, సో ఇప్పుడు అది అనవసరమైన ఆర్గ్యుమెంట్ అంటే కనుక దాన్ని మనం వదిలేసుకొని మీకు ఏదైతే లాభం అంటే ఓన్లీ మనీ పరంగానే అని కాదు, టైం పరంగా కావచ్చు, ఏ విషయాల్లో అయినా సరే. సో కాబట్టి అనవసరంగా ఎదుటి వాళ్ళతో ఎక్కువగా అవసరం లేని విషయాల గురించి డిస్కస్ చేసి అపోనెంటిజం అనేది పెంచుకోవద్దు. సో ఈ రాశి వారికి సంబంధించి మెయిన్గా చూసినప్పుడు ద్వితీయ స్థానంలో శుక్రుడి సంచారం కానీ, లాభస్థానంలో ఉన్న ఈ కుజ శుక్రుల యొక్క యుతి కానీ మెయిన్గా అంత వెల్తీగా ఆర్థిక పరంగా పుంజుకునే విషయాల్లో సో కొంతవరకు ఏంటంటే కొన్ని ఖర్చులు ఉంటాయి. సో చివరికి బాగా టఫ్ అంటే కొంత కష్టంతో కూడిన లాభాలు అనేవి మేషరాశి వారికి సూచిస్తూ ఉంది కుజుడి యొక్క శత్రుస్థాన సంచారం వల్ల. సో ముఖ్యంగా ఈ రాశికి విష్ణు సహస్రనామ పారాయణం అనేది చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. సో వారం ప్రారంభం మనం చెప్పుకున్నట్టు డెఫినెట్గా అక్కడ చాలా వరకు నరాలకి సంబంధించి కావచ్చు, అండ్ మెడ నరాలకి, ముఖ్యంగా మెడ నరాలు, భుజాలు, వాటికి సంబంధించిన చిన్నపాటి ఇష్యూస్ కనిపిస్తున్నాయి. విష్ణు సహస్రనామ పారాయణం వీళ్ళకి చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుంది. అలాగే శనివారం పూట దుర్గాదేవి ఆలయాన్ని దర్శించుకోవడం కూడా వీళ్ళకి మంచి ధైర్యాన్ని ఇస్తుంది. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. సో ఏదైతే వృషభ రాశిలోకి గురువు గారు మారుతూ ఉన్నారు మే 1 నుంచి, దాని గురించి ఎక్స్క్లూజివ్గా ప్రతి రాశికి మనం ఆదివారం నుంచి వీడియోస్ అన్నీ పెట్టుకుంటున్నాం. సో తప్పకుండా చాలా చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్, అది ఫాలో అవ్వండి తప్పకుండా. సో ఈ వృషభ రాశి వారికి సంబంధించి మనం చూస్తే లాభంలో బుధుడు, లాభంలో శుక్రుడు, లాభంలో రాహు, 3 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి ఏర్పడుతుంది. సో అదేవిధంగా ఈ రాశి వారికి సంబంధించి చూస్తే 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఇక్కడ. ఏదైతే ఈ రాశి వారికి ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం, మంగళ బుధ 2 రోజులు కూడా వీరికి అనుకూలంగా ఉంది. వృషభ రాశి వారికి వారం ఫైనాన్స్ విషయాల్లో, ఆర్థికపరమైన విషయాల్లో మీరు చాలా మార్పులు చేర్పులు చేసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. పునరాలోచించుకుని మీరు చేసే పనులు లాభం దిశగా నడిచే ఆస్కారాలు తప్పకుండా ఉన్నాయి. ఆర్థిక పరంగా మంచి వెసులుబాటు అనేది ఇక్కడ వృషభ రాశి వారికి కనిపిస్తుంది. రాశ్యాధిపతి శుక్రుడే ఉచ్చులో ఉన్నాడు. మొన్నటి వరకు రవి ఆయన హస్తంగత్వం చేసుకున్నాడు, బట్ ఇప్పుడు రవి లేరు, శుక్రుడు చక్కగా లాభస్థానంలో ఉండటం వల్ల తప్పకుండా ఈ సమయంలో మీరు చాలా కొత్త వ్యక్తులను కలవడం కావచ్చు, అలాగే మీ సర్కిల్ని, పాత సర్కిల్ని కానీ, మీ నెట్వర్క్ సర్కిల్, మీ ఫ్రెండ్స్ కానీ మీకు ఇక్కడ ఎటువైపు మీకు ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందో, ఏ దారిలో వెళ్తే మీకు చక్కగా పని చాలా సాఫ్ట్గా, స్మూత్గా, టైంకి అవుతూ ఉంటుందో, సో అలాగా ప్రతి విషయంలోనూ ఆర్థిక పరంగా ఎక్కడ బాగుంటుందో, సో ఇలాగ మీరు వేసే ప్రతి అడుగు కూడా లాభదాయకంగా ఉండాలి అనే విధంగా మీరు ఒక పాత్ని, ఒక దారిని మీరు ఈ వారం ఆ దారిలో నడుచుకుంటూ వెళ్ళే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
అదేవిధంగా లగ్నాధిపతి ద్వితీయాధిపతి, ఇక్కడ ఈ రాశికి రాశ్యాధిపతి శుక్రుడు బుధుడు ఇద్దరు కలిసి లాభంలో ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ మనకి చూస్తే పవర్ఫుల్ మనీ కాంబినేషన్. ఇక్కడ రాశ్యాధిపతి బుధుడు అలాగే శుక్రుడు లాభంలో కలిసి ఉంటాం. తప్పకుండా ఈ రాశి వారికి సంబంధించి చాలా వరకు కూడా ఇండికేటింగ్ సమ్ ఆర్థిక పరమైన విషయాల్లో, ఫైనాన్షియల్ పరంగా అంటే మనీ పరంగా ధనపరంగా ఇది కొంత బెనిఫిటెడ్గానే ఈ వారం మనకి కనిపిస్తుంది. మంగళ బుధవారాల్లో ఈ రాశి వారికి సంబంధించి మీరు పెట్టే పనిలో ఏదైనా హార్డ్ వర్క్ ఏదైతే ఉందో, మీరు పెట్టే వర్క్లో ఎఫర్ట్, మీరు చేసే కృషి ఏదైతే ఉందో అది చాలా స్ట్రెయిన్ని కలిగించే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒక విషయం గురించి మంగళ బుధవారాల్లో ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తారు. అది కొంత కష్టతరమైనా కూడా మీ యొక్క విల్ పవర్, ఇక్కడ తృతీయ స్థానం పరాక్రమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం కారణంగా ఆ యొక్క మీ యొక్క పరాక్రమంతో ఆ యొక్క చేసే పని ఎంతటి కష్టతరమైనా సరే మీరు దాన్ని ఆ పనిని కంప్లీట్ చేసేదాకా కూడా వదిలిపెట్టరు. సో అదేవిధంగా గురు శుక్ర శనివారాల్లో ఈ రాశి వారికి మనం ప్రత్యేకంగా చూసినప్పుడు ఇక్కడ ఏదైతే మంగళ బుధవారాల నుంచి స్ట్రెస్కి గురైన పని ఏదైతే మీరు చేస్తూ ఉన్నారో, సో ఆ పనిలో ఎదుటి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్, మీ కుటుంబ సభ్యులది కావచ్చు, మ్యారేజ్ లైఫ్ పార్ట్నర్ది కావచ్చు, మీ క్లోజ్ రిలేటివ్సే మీరు చేసే పనికి అడ్డం పడుతున్నట్టు మీకు కనిపిస్తూ ఉంటుంది. మీ క్లోజ్ రిలేటివ్సే మీ యొక్క ప్రొఫెషన్కి, మీ యొక్క కెరీర్కి ప్రతిబంధకంగా మారినట్టు మీకు అనిపిస్తూ ఉంటుంది. ఈ సమయంలో ఎవరైతే జాబ్ అండ్ బిజినెస్, వ్యాపారము అలాగే ప్రొఫెషన్ రెండు చేస్తారో, రెండు మీరు బ్యాలెన్స్ చేయడం చాలా కష్టతరం అవుతుంది. ఈ విషయంలో మాత్రం మీకు చాలా వరకు కూడా ఎమోషన్ క్రియేట్ చేస్తుంది. ఈ విషయంగా అంటే చేసే వృత్తిపరమైన విషయాల్లో నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నా, వీళ్ళేంది నా పని చేసుకోకుండా ఇలా అడ్డం పడుతున్నారు, వీళ్ళ వల్ల నాకు అనవసరంగా ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది అనే విధంగా కొంత ఎమోషన్కి గురయ్యే ఆస్కారాలు ఈ వృషభ రాశి వారికి ఈ వారం మనకి కనిపిస్తున్నాయి. అదేవిధంగా మనం చెప్పుకున్నట్టు ఏదైతే రవి సంచారం మార్పు ఈ రాశి వారికి 1000 స్థానంలో రవి మారుతూ ఉన్నారు ముఖ్యంగా. సో కాబట్టి ఇక్కడ ఈ రాశి వారికి సంబంధించి ఇంటికి సంబంధించి కావచ్చు, గృహానికి సంబంధించి కావచ్చు, మీరుంటున్న ప్లేస్లో కొన్ని కంఫర్ట్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొన్ని ఖర్చులు అనేవి కూడా పెరిగే ఆస్కారాలు వారాంతంలో వృషభ రాశి వారికి సంబంధించి మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఏదైనా సరే ఈ రాశి వారికి సంబంధించి మనం చూసినప్పుడు సో మెయిన్గా మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయంలో ప్రత్యేకించి ఏంటంటే సో కొంతవరకు అనుకూలమైన పరిస్థితులు కొంత తక్కువగానే ఉన్నాయని చెప్పే ఆస్కారాలు ఉన్నాయి. సో అలాగే ఈ రాశికి 1000 స్థానంలో సంచరిస్తున్న రవి కారణంగా కొంత రవి ఇక్కడి నుంచి 1000 స్థానం సంచారంలో ఉంటూ ఉంటారు కాబట్టి ఆరోగ్య పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో కొంత కేర్ అనేది కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే గురుడు రవి ఇద్దరూ కూడా 1000 స్థానం సంచారంలో ఉంటూ ఉన్నారు ఈ రాశికి సంబంధించి. మేజర్గా ఈ వృషభ రాశి వారికి గురు రవుల యొక్క 1000 స్థాన సంచారం జరుగుతుంది కాబట్టి కొంత ఖర్చులు అనేది అక్కడ ఎక్స్పాన్షన్ ప్లానెట్ గురుడు, అలాగే ఇక్కడ రవి మీ యొక్క చతుర్థాధిపతి. సో ఈ రెండింటి వల్ల ఏంటంటే కొంత ఎక్స్పెన్సెస్ అనేవి ఇంక్రీజ్ అయ్యే ఆస్కారాలు వృషభ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి రవి ద్వాదశ నామాలు ఎంతగా చదువుకుంటే, ఓం మిత్రాయ నమః, ఓం రవియే నమః, ఓం సూర్యాయ నమః, సో ఈ రవి ద్వాదశ నామాలు చదువుకోవటం వల్ల వృషభ రాశి వారికి చాలా 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 మంచి రిజల్ట్స్ అనేవి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళకి మెయిన్గా లాభం విషయంలో కానీ ఆర్థికపరమైన విషయాల్లో కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు. కానీ కెరీర్ అండ్ ప్రొఫెషన్ విషయంలో చాలా క్లోజ్ రిలేటివ్సే ఇంత డిస్టర్బ్ చేస్తున్నారేంటి నా కెరీర్ నా ప్రొఫెషన్ విషయంలో అనే ఒక చిన్నపాటి ఎమోషన్ అనేది మాత్రం ఇక్కడ మనకు కనిపించే ఆస్కారాలు ఉన్నాయి. సో కాబట్టి రవి ద్వాదశ నామాలు మాత్రం చదువుకుంటే ఇంకా చాలా మంచి ఫలితం అనేది వృషభ రాశి వారికి వస్తుంది. మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి ఇక్కడ దశమంలో బుధుడు, దశమంలో రాహువు, లాభంలో రవి, లాభంలో గురుడు, 4 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి ఇక్కడ కనిపిస్తుంది. 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, గురు, శుక్ర, శని 5 రోజులు వీరికి అనుకూలంగా ఉంది. సో మిథున రాశి వారికి మొత్తంగా కలిపి 5 గ్రహాల యొక్క అనుకూలత ఉన్నట్టే చంద్రబలంతో కూడా కలిపి. సో తప్పకుండా మీరు చక్కగా అంటే చేపట్టిన కార్యం ఏదైతే ఉందో దానికి మీద మీరు ఫోకస్ పెడితే తప్పకుండా దాని మీద సక్సెస్ రేట్ అనేది మనకి మంచి పాజిటివ్గానే కనిపిస్తూ ఉంది. సో ఈ రాశి వారికి రాశి నుంచి చంద్రుని యొక్క సంచారం
సో ఇక్కడ రాశిలో చంద్రుని యొక్క సంచారం, చంద్రుడు ఏమో గురుని చూడడం, గురు లాభంలో ఉండటం. సో దిస్ ఈజ్ వెరీ గుడ్ టైం. ఈ యొక్క మిథున రాశి వారికి సంబంధించి ఆ ముందు 2 రోజులతో పోలిస్తే, అంటే శుక్ర శనివారాలతో పోలిస్తే చక్కగా వాన వెలిసి వెళ్ళిపోయినట్టు ఒక మెంటల్ టెన్షన్ నుంచి బయటపడ్డ ఫీలింగు, కొంత ప్లెజెంట్నెస్. సో అదేవిధంగా ఈ రాశి వారికి సంబంధించి చంద్రుని యొక్క సంచారం రాశి నుంచే ఉండటం తప్పకుండా సమ్ ఫ్రెష్నెస్ ఇన్ మైండ్, సమ్ ఫ్రెష్ థాట్స్ వీళ్ళకి మైండ్లో ఉండే ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశికి చంద్రుని యొక్క సంచారం ఇక్కడ ఎప్పుడైతే రాశిలో ఉందో, రాశ్యాధిపతి బుధుడు కూడా రెట్రగ్రేషన్లో ఉంటూ లాభస్థానం నుంచి దశమ స్థానంలోకి వస్తూ ఉన్నారు. సో కొన్నిసార్లు ఇక్కడ జాబ్ ఆఫర్స్ వచ్చి, సో మళ్ళీ ప్రీవియస్ ఆఫీస్లోకి వెళ్ళి, సో కొన్ని డాక్యుమెంట్స్ లేకపోతే దానికి సంబంధించిన రిలీవింగ్ లెటర్స్ ఇవన్నీ మళ్ళీ సబ్మిట్ చేయాలి అన్నట్టుగా. సో బ్యాక్ అంటే గత నెలలో కానీ గత 2 వారాల్లో కానీ పెండింగ్ పడిపోయిన కొన్ని పనులు ఏవైతే ఉంటాయో ఆ పెండింగ్ పనులను మళ్ళీ మీరు కంప్లీట్ చేసుకోవాల్సి వచ్చే ఆస్కారాలు మిథున రాశి వారికి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ లాభస్థానం నుంచి మళ్ళీ బుధుడి యొక్క సంచారం తిరిగి దశమ స్థానంలోకి రావడం. సో సమ్ ఇన్కంప్లీట్ వర్క్స్ ఇన్ యువర్ ప్రొఫెషన్, మీ జాబ్లో ఏవైతే సమ్ ఇన్కంప్లీటెడ్ వర్క్స్ ఉన్నాయో, సో ఆ వర్క్స్ చేసుకుంటే నెక్స్ట్ మీకు గెయిన్ఫుల్గా ఉంటుందో, లాభదాయకంగా ఉంటుందో, ఆ వర్క్ చేయటం వల్ల మీకు కొంత గుర్తింపు వస్తుందో, ఆ వర్క్ చేయటం వల్ల మీకు కొంతవరకు బెనిఫిట్ అవుతుందో, సో అలాంటి వర్క్స్ని మీరు ఇప్పుడు మళ్ళీ అక్కడ కంప్లీట్ చేసుకొచ్చే ఆస్కారాలు ఈ వారం నుంచి మళ్ళీ మనకి కనిపిస్తున్నాయి. సో దశమస్థానంలో బుధుడి యొక్క సంచారం తప్పకుండా రాశ్యాధిపతి బుధుడే ఇక్కడ దశమస్థానంలోకి, కాకపోతే నీచ రాశిలోకి వెళ్తూ ఉన్నారు. సో కాబట్టి ప్రొఫెషన్ వైజ్గా, జాబ్ వైజ్గా మీరు చేసే పని ఏదైతే ఉంటుందో, సో దానిలో సమ్ అలసట అనేది ఈ యొక్క మిథున రాశి వారికి కనిపిస్తుంది. సో ఏం చేస్తాం, కానీ మరి జాబ్ చేయక తప్పదు, ప్రొఫెషన్ మరి ఉద్యోగం చేయక తప్పదు కదా. సో కానీ ఇక్కడ ఏంటంటే మీ రాశ్యాధిపతికి ఈ మీన రాశి అనేది నీచ రాశి అవ్వటం. సో దీనివల్ల మేజర్గా ఏంటంటే కొంచెం చేసే పని వల్ల అలసట, కొంత ఆ చేసే పనిలో కొంత హెల్త్ సహకరించకపోవటం, కొంత ఎప్పుడు కూడా వీక్నెస్గా ఉంటూ ఉన్నట్టు కొంచెం కనిపిస్తుండే ఆస్కారాలు ఉన్నాయి. బట్ ఓవరాల్గా మనం చూస్తే కనుక ఆ దశమాధిపతి గురుడు లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి మీరు ఓపికండి చేసినా, ఓపిక లేకుండా చేసినా ఆ పని తప్పకుండా రికగ్నేషన్, గుర్తింపు దిశగానే సాగే ఆస్కారాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ వారం నుంచి రవి కూడా లాభస్థానంలోకి వెళ్తున్నాడు. సో మీడియా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ రవి యాక్చువల్గా ఈ మిథున రాశి వారికి తృతీయాధిపతిగా మీడియా ఫీల్డ్, రైటింగ్ ఫీల్డ్, ఆర్టిస్టిక్ టాలెంట్స్, సింగర్స్, కళాకారులు, మీడియేటర్స్, నూతనంగా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యే వాళ్ళు, సో వీళ్ళకి చాలా బెనిఫిట్. అండ్ షార్ట్ జర్నీస్ వల్ల, షార్ట్ జర్నీస్లో మీకు చక్కగా మంచి ప్రయోజనంగా ఉండటం. సో ఇలాంటివి తప్పకుండా ఈ మిథున రాశి వారికి మనకు కనిపిస్తున్నాయి. సో మంగళ బుధవారాల్లో చూస్తే కనుక ఈ రాశికి ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం అనేది నడుస్తుంది. ఎప్పుడైతే ద్వితీయ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం నడుస్తుందో, సో హీ ఆస్పెక్టింగ్ ద 8th హౌస్. సో కొన్ని ఫ్యామిలీ పరమైన విషయాల్లో కొన్నిసార్లు ఏమవుతూ ఉంటుందంటే నాన్నగారు రిలేటెడ్గా, ఫాదర్ రిలేటెడ్గా, లేకపోతే ఫారెన్ అవకాశాలకు సంబంధించి కావచ్చు, ప్లేస్ చేంజ్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొన్ని సడన్ ఎక్స్పెన్సెస్ అనేవి మిథున రాశి వారికి ఇక్కడ కొన్ని చిన్నపాటి పేమెంట్స్, ఎక్స్పెన్సెస్ కాదు పేమెంట్స్, చెల్లించాల్సిన ఖర్చులు, ఇలా చెల్లించాల్సినవి ఏమన్నా సరే సమ్ పేమెంట్స్ అనేవి మంగళ బుధవారాల్లో కనిపిస్తున్నాయి. సో దీనివల్ల ఏంటంటే కొంచెం ఖర్చు అనేది, అంటే డబ్బులు పేమెంట్ చేయడం అంటే మరి ఖర్చే కదా, అలాగ కొంత కనిపిస్తుంది. గురు శుక్ర శనివారాల్లో ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక తృతీయ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం, తృతీయాధిపతి రవి చక్కగా మీకు అక్కడ లాభస్థానంలో ఉన్నాడు. ఎప్పుడైతే తృతీయంలో చంద్రుడు పరాక్రమ స్థానంలో యోగిస్తారు, రవి కూడా చక్కగా లాభస్థానంలో యోగిస్తారు. సో పరాక్రమంతో, విల్ పవర్తో, ఎఫర్ట్స్తో మీరు చేసే హార్డ్ వర్క్ ఏదైతే ఉందో అది రికగ్నైజేషన్ దిశగా, గుర్తింపు దిశగా, దానివల్ల కొంత ప్రాఫిట్ వచ్చే దిశగా ఉండే ఆస్కారాలు మాత్రం మిథున రాశి వారికి ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ రాశి వారికి మెయిన్గా మనం చూసినప్పుడు ఇక్కడ కుజశనిలో యుతి మాత్రం నవమస్థానంలో కొంత డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేస్తూ ఉంది. ఏదైతే భాగ్యస్థానంలో హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కావచ్చు, ఫారెన్ ట్రావెల్కి సంబంధించి కావచ్చు, నాన్నగారి హెల్త్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వీటిలో కొంత ఎక్కువ ఎఫర్ట్ అనేది, వీటి విషయాల్లో కొంత స్ట్రెస్, స్ట్రెయిన్ అనేది మాత్రం మిథున రాశి వారికి కనిపిస్తుంది. ఏదైతే కుజ శనులు ఇద్దరు కూడా భాగ్యస్థానంలో మిథున రాశి వారికి ఉన్నారో, సో తప్పకుండా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవటం వల్ల మిథున రాశి వారికి ఇంకా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి.
సో ఇక్కడ చక్కగా లాభస్థానంలో గురువు గారి యొక్క సంచారం, రవి యొక్క సంచారం కూడా జరుగుతూ ఉంది. కానీ భాగ్యస్థానంలో కుజశనులు ఉండటం వల్ల ఇంట శుభకార్యాలు చేసే విషయంలో ఏవో చిన్న అడ్డంకులు, ఏవో చిన్నపాటి డిస్టర్బెన్సెస్ ఇవి ఎక్కువగా వచ్చే ఆస్కారాలు ఉంటూ ఉన్నాయి. సో ఇలాంటి మిలిఫిక్ ఎఫెక్ట్స్ని మనం తీసేయాలంటే వెంకటేశ్వర స్వామిని ఆరాధించుకోవటం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చేసుకోవటం, వీటి వల్ల ఇంట జరిగే శుభకార్యాలకి అడ్డంకులు తొలగిపోయే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి తృతీయంలో కేతువు, భాగ్యంలో శుక్రుడు, దశమంలో రవి, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. మంగళ బుధ అనుకూలంగా ఉంది. కర్కాటక రాశి వారికి ఈ వారం చూస్తే కనుక ఓవర్ ఎక్స్పెన్సెస్, అనవసరంగా ఓవర్ ఎక్స్పెన్సెస్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. 10 స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం, భాగ్యంలో వక్రస్థితిలో ఉన్న ఈ యొక్క బుధుడు రాహుతో కలిసి ఉంటాం. సో అన్నెసెసరీగా అవసరం లేని వాటికి ఖర్చు చేసే విషయంలో చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన అనేది చేయాల్సిన అవసరం ఉంది. బుద్ధి ఒక్కొక్కసారి పనిచేయదు. పనిచేయక ఏమవుద్దంటే అనవసరంగా అవసరం లేని దాన్ని ఎక్కువ కాస్ట్ పెట్టుకున్నంతగా ఇక్కడ ఖర్చులు ఆ విధంగా, ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలంటే అలా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. దిస్ రిట్రాగ్రేషన్ ముఖ్యంగా ఫారెన్ ట్రావెల్స్ కానీ లాంగ్ జర్నీస్ కానీ పెట్టుకున్న వాళ్ళకి సరైన కమ్యూనికేషన్ లేకపోవటం వల్ల సో లాంగ్ జర్నీస్లో కొంత డిస్టర్బెన్స్ అనేది కూడా క్రియేట్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అలాగే సేమ్ టైం ఇక్కడ కొన్ని విషయాల్లో ఇక్కడ నాన్నగారికి సంబంధించిన విషయాల్లో కూడా అనుకూలతలు, కొంత ఫాదర్ సపోర్ట్ నుంచి రావాల్సిన అనుకూలతలు కొంతవరకు తక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి మెయిన్గా శుక్రుని యొక్క సంచారం ఉచ్చస్థితిలో భాగ్యస్థానంలో ఉండటం వల్ల కొంత మిక్స్డ్ రిజల్ట్స్గా ఉండే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఒక పక్క భాగ్యంలో నీచ బుధుడు, అలాగే ఉచ్చ శుక్రుడు. సో ఇక్కడ కాబట్టి మిక్స్డ్గా ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే కొన్ని శుభకార్యాలకి అటెండ్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. సో అదేవిధంగా ఆ శుభకార్యాలకి సంబంధించిన విషయాలు అటెండ్ అయ్యే విషయంలో ముఖ్యంగా లాంగ్ జర్నీస్ అయితే కనుక మిస్కమ్యూనికేషన్స్ వల్ల కొంత ఎక్కువ ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇదే విధంగా ఈ కర్కాటక రాశి వారికి భాగ్యస్థానంలో శుక్రుడి యొక్క సంచారం సమ్ బిట్ రిలాక్సేషన్, ఖర్చు ఉన్నా కూడా తగ్గట్టుగా మళ్ళీ కొంత ఫైనాన్షియల్గా ఆర్థికంగా పుంజుకునే ఆర్థిక స్తోమతను శుక్రుడు ఇస్తున్నాడు. ఎందుకంటే ఈ యొక్క రాశికి రవి యొక్క సంచారం కూడా మొన్నటి వరకు భాగ్యస్థానంలోనే జరగడం, శుక్రుడిని కూడా హస్తంగత్వం చేసుకోవడం. సో దీనివల్ల ఎక్కువ ఖర్చులు అనేవి తప్పించి అలాగే సేవింగ్స్ అనేవి మాత్రం లేకపోవడం. సో మెయిన్గా ఇప్పుడు రవి యొక్క స్థాన మార్పు 10th హౌస్లోకి మారడం, ప్రొఫెషన్ రీత్యా కొంచెం బలం పెరిగే ఆస్కారాలు ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే శుక్రుడికి కూడా కొంచెం హస్తంగత్వం పోవటం వల్ల కొంతవరకు రిలాక్సేషన్ ఆన్ యువర్ ఫైనాన్షియల్ ఫ్లో విషయంలో కొంత రిలాక్సేషన్ అనేది కనిపిస్తుంది. సో బుధుడి వక్రం మాత్రం ఏంటంటే ఇలా బుద్ధి కొన్నిసార్లు సరిగ్గా మనం చెప్పిన మాట వెనక అనవసరంగా కొంత ఎక్స్పెన్సెస్కి దారితీసే ఆస్కారాలు, మిస్కమ్యూనికేషన్స్కి దారితీసే ఆస్కారాలు, ముఖ్యంగా దీని ఎఫెక్ట్ హైయర్ ఎడ్యుకేషను, లాంగ్ జర్నీస్ మీద ఏదైనా విషయంలో ఖర్చు, ఏదైనా విషయంలో వస్తువుని కొనే విషయంలో ఖర్చుకు సంబంధించిన విషయాల మీద దీని ఇంపాక్ట్ ఎక్కువగా కనిపిస్తుంది కర్కాటక రాశి వారికి. సో అదేవిధంగా ఈ రాశి వారికి సంబంధించి మంగళ బుధవారాలు చూస్తే రాశిలోనే చంద్రుని యొక్క సంచారం ఇట్ ఈస్ వెరీ గుడ్. బట్ ఇక్కడ ఏంటంటే రాశిలో ఉన్న చంద్రుడు ఇలా క్లోజ్ రిలేషన్స్కి సంబంధించిన విషయాల్లో ఎక్కువ ఆలోచన క్రియేట్ చేసే ఆస్కారాలు ఉన్నాయి. ఇక్కడ మెయిన్గా బిజినెస్ పార్ట్నర్ గురించి కావచ్చు, లైఫ్ పార్ట్నర్ గురించి కావచ్చు, సమ్ క్లోజ్ రిలేషన్స్ గురించి కావచ్చు. ఎందుకు ఇలా అవుతుంది, సో వాళ్ళు దూరం అయ్యారే అనే ఒక రకమైన ఫీలింగ్ ఈ యొక్క చంద్రుడు మంగళ బుధవారాల రాశిలో సంచరించే సమయంలో ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో గురు శుక్ర శనివారాల్లో ఇంకా డెఫినెట్గా మళ్ళీ ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, మళ్ళీ అష్టమంలో కుజ శనుల యొక్క యుతి మెయిన్గా. సో దిస్ ఈజ్ ఇండికేటింగ్ ఒక పక్క ప్రొఫెషనల్గా మీకు జాబ్కి సంబంధించిన విషయాలు కొంత స్ట్రెంగ్తన్గా మీకు ఈ యొక్క ట్రాన్సిట్ ఉంటూ ఉంది.
సేమ్ టైం కర్కాటక రాశి వారికి సంబంధించి జాబ్కి సంబంధించిన విషయాల్లో మాత్రం ఇక్కడ కొంత ప్రొఫెషన్ పరంగా వాయిస్ని యూజ్ చేసే విషయంలో కొంచెం మీరు కంట్రోల్ చేసుకుని ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. సో మంచి యోగకారకుడు ఈ యొక్క రాశికి కుజుడు వెళ్ళి అష్టమ స్థానంలో శని ఇంట్లో ఉండటం వల్ల అటు ద్వితీయంలో చంద్రుడు ఉన్నాడు, పంచమాధిపతి అష్టమంలో ఉన్నాడు. మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదనో, మీకు ఇచ్చిన టార్గెట్ రీచ్ అవ్వలేదనో, సంతానానికి సంబంధించి అడపదడప చిన్నపాటి హెల్త్కి సంబంధించిన విషయాల్లోనూ, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోనూ, కెరీర్ పరమైన విషయాల్లోనూ దిస్ ఈజ్ ద టైమ్ సమ్ బ్లాంక్. సో కాబట్టి ఈ యొక్క గురు శుక్ర శని వారాల్లో కొంచెం ఓకే సిచ్యువేషన్ ఇలా ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉందాం అనుకునే విధంగా మీరు ప్లాన్ చేసుకుంటే మాట విషయంలో ముఖ్యంగా మాటని అదుపులో ఉంచుకుంటూ మాట విషయంలో కొంచెం కేర్ తీసుకుని ఉంటే సరిపోద్ది. సో ఈ ఇంపాక్ట్ కొంచెం ఆర్థికపరమైన ఫైనాన్షియల్ పరమైన విషయాల్లో కూడా గురు శుక్ర శనివారాల్లో చూపించే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో వీరికి ఈ కర్కాటక రాశి వారికి మనం మేజర్గా చూస్తే కనుక అష్టమ కుజుడు మెయిన్. సో ఇక్కడ పవర్ఫుల్ యోగకారకుడైన కుజుడు అష్టమ స్థానంలో ఉంటాం. క్రియేటింగ్ సమ్ డిస్టర్బెన్సెస్ విత్ యువర్ ఇన్లాస్, అత్తగారు మామగారితో కావచ్చు, జాయింట్ అకౌంట్స్ విషయాల్లో కావచ్చు, అండ్ మ్యారిటల్ లైఫ్లో అన్యోన్యతకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వృత్తిపరమైన విషయాల్లో కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాల్లో కావచ్చు. సో కాబట్టి కొంతకాలం వెయిట్ చేయాలి వీటన్నిటిని ఓవర్కమ్ అవ్వాలంటే. కాబట్టి కుజుడికి సంబంధించి మాత్రం ఇక్కడ ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం కుజనవగ్ర శాంతి మంత్రం ఎక్కువ చేసుకుంటూ ఉండండి. సో అలాగే ఇక్కడ చక్కగా ఆంజనేయ స్వామి ఆరాధన, ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళటం మంగళవారం పూట ముఖ్యంగా. సో రోజు వెళ్ళినా కూడా ఇలాంటి మెలిఫిక్ ఎఫెక్ట్స్ని మీరు చాలా వరకు తట్టుకుని నిలబడగలుగుతారు. సో అలాగే ఈ మే 1 నుంచి వృషభంలోకి గురువు గారి సంచారం మారడం, సో వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. సో గురువు గారి మార్పు మే 1 నుంచి సో అందరికీ చాలా చేంజెస్ తీసుకొస్తుంది. సో దానికి సంబంధించి ఆదివారం నుంచి మనం వీడియోస్ చేసుకుంటూ ఉన్నాం కాబట్టి తప్పకుండా ఆ వీడియోస్ కూడా ఫాలో అవ్వండి. సో ఇక సింహరాశి వారికి సంబంధించి చూద్దాం. మనం సింహరాశి వారికి సంబంధించి మనం చూసినప్పుడు ఈ రాశికి అష్టమంలో శుక్రుడు, అష్టమంలో బుధుడు, భాగ్యంలో గురుడు 3 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది సోమ గురు శుక్ర శని 5 రోజులు కూడా అనుకూలంగానే ఉంది. ఈ సింహరాశి వారికి సంబంధించి వారం ప్రారంభం మనం కనుక చూసినట్టయితే కనుక ఈ రాశికి ఉద్యోగ పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో కొన్ని చేంజెస్ అనేవి వచ్చే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగ పరిస్థితుల రీత్యా ఇదేంటి సిచ్యువేషన్ ఇలా మారింది అనుకునే విధంగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సేమ్ టైం ఈ వారం నుంచి మీకు ఎదురవుతున్న ఖర్చుల్ని మీరు ఓవర్కమ్ చేయడానికి శుభకార్యాల నిమిత్తం కావచ్చు, అది పిల్లల ఎడ్యుకేషన్ గురించి కట్టాల్సిన డబ్బుల గురించి కావచ్చు, లేకపోతే ఇతరత్ర కుటుంబ అవసరాల కోసం కావచ్చు, ఏదైనా సో ఆ డబ్బులు మీరు అక్యుములేట్ చేసుకోవడం కోసం అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో మీరు దారులు అనేవి చూసుకోవడం అనేది గమనించదగిన విషయం. సో ఎప్పుడైతే ఈ రాశికి ముఖ్యంగా బుధుడి యొక్క సంచారం అష్టమ స్థానంలో వక్రస్థితిలో ఇప్పుడు బుధుడు సంచరిస్తూ ఉన్నారో, సో రాబోయే అవసరాల కోసం అయ్యే ఖర్చుల కోసం అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ని మీరు గ్యాదర్ చేసుకునే పనిలో ఉన్నట్టు కనిపిస్తుంది. సో దీనిలో ముఖ్యంగా వారసత్వ ఆస్తులకి సంబంధించిన విషయాల్లో అయితే సో అక్కడ ఎలా పంచారు, ఏంటి, ఏమొస్తుంది, సో అన్నిటి విషయాల్లో సో సమ్ మిస్కమ్యూనికేషన్ ఇన్ యువర్ జాయింట్ అకౌంట్స్ ఆర్ సమ్ ఇన్హెరిటెన్స్ విషయాల్లో కానీ, సో జాయింట్ అకౌంట్స్ విషయాల్లో కానీ, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ నుంచి వచ్చే విషయాల్లో కానీ మిస్కమ్యూనికేషన్ అనేది లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో అది ఇక్కడ బుధుడి వక్రం. సో ఇంతని మాట్లాడుకున్నాక అదేంటి మనం ఇంత అనుకున్నాక లేదు మనం అనుకుంది ఇంతే, ఇలాగా కొన్ని మిస్కమ్యూనికేషన్స్ అనేవి ఎరవయ్యే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా సరే 1కి 2-3 సార్లు సో మీరు సంతకం పెట్టే ఎనీ అగ్రిమెంట్ విషయంలో అయినా, సైన్ చేసే ఎనీ కాంట్రాక్ట్ విషయంలో అయినా, ఇచ్చే మాట విషయంలో అయినా
క్లారిటీ అనేది తీసుకోవడం అనేది చాలా అవసరం. ఇక్కడ ఈ సింహరాశి వారికి సంబంధించి అదే లాభాధిపతిగా ఈ బుధుడి యొక్క సంచారం కూడా మెయిన్గా ఈ యొక్క అష్టమ స్థానంలో ఉంటాం. ముఖ్యంగా శుక్రుడు కూడా ఉచ్చ స్థితిలో అష్టమ స్థానంలో ఉంటాం. సో ప్రొఫెషనల్ లార్డ్ అయిన శుక్రుడు అష్టమ స్థానంలో ఉచ్చులో ఉంటాం. ఒక విధంగా ప్రొఫెషన్ పరంగా, కెరీర్ పరంగా మీకు వస్తున్న ఎనీ అన్సర్టనిటీ ఆర్ సడన్ చేంజెస్ని మీరు చాలా హ్యాపీగా పర్వాలేదు అన్నట్టుగానే చాలా లైట్ తీసుకునే ఆస్కారాలు ఉంటాయి. ఇక్కడ అష్టమ స్థానంలో ఉన్న అక్కడ ఉన్న ఉచ్చ శుక్రుడు తక్కువడేం కాదు. సో వచ్చే అక్కడ మీకు వచ్చే టాస్కుల్ని కానీ, ఎదురయ్యే ఇష్యూస్ని కానీ, ప్రాబ్లమ్స్ కానీ మీరు అదొక ఛాలెంజ్గా తీసుకునే ఆస్కారాలే ఉంటాయి తప్పించి దాని గురించి డిప్రెషనేటివ్గా ఉండే ఆస్కారాలు ఉండవు. సో ఇక్కడ బుధుడు నీచ సంచారం, శుక్రుడు ఉచ్చ సంచారం మొత్తంగా అష్టమ స్థానంలో జరుగుతుంది. సో ఇన్లాస్ అత్తగారు మామగారి నుంచి రావాల్సిన ఏదన్నా వెల్త్ విషయంలో కావచ్చు, ఇన్హెరిటెన్స్ పరంగా వచ్చే వెల్త్ విషయంలో కావచ్చు, అదర్ సోర్స్ ఆఫ్ ఫండ్ ఇన్కమ్ నుంచి, జాయింట్ అకౌంట్స్ నుంచి వచ్చే వెల్త్ కావచ్చు, ఏదైనా సరే వీటి విషయాల్లో సో కొంత క్లారిటీగా ఉండటం అనేది ఇక్కడ ఉండాల్సిన విషయం. అలాగే శుక్రుడి యొక్క ఉచ్చస్థితి సంచారం అష్టమ స్థానంలో డెఫినెట్గా దిస్ ఈజ్ ఇండికేటింగ్ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ విషయంలో మీకు చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి శుక్రుడు బుధుడు ఇద్దరు కూడా అష్టమంలో యోగించడం వల్ల కనిపిస్తున్నాయి. మంగళ బుధవారంలో హెల్త్ రిలేటెడ్గా కొన్ని ఖర్చులు ఉండే ఆస్కారాలు వృషభ రాశి వారికి కనిపిస్తున్నాయి. మేజర్గా 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం, డైరెక్ట్ ఆస్పెక్ట్ శని ఇంటి మీద ఉంటాం. సో కాబట్టి ఇక్కడ ఎనిమీస్ మ్యాటర్ కావచ్చు, కోర్ట్ లిటిగేషన్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొన్ని లీగల్ ఇష్యూస్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు. సో మెయిన్గా వీటి విషయాల్లో కొంత ఎక్స్పెన్సెస్ అనేవి ఉంటాం. ముఖ్యంగా వీటికి సంబంధించి మీ ఎదుటి వాళ్ళతో ఏదన్నా అవసరం ఉందనుకోండి, సో వాళ్ళతోనే డిస్ప్యూట్స్ ఏర్పడే ఆస్కారాలు సింహరాశి వారికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో గురు శుక్ర శనివారాలకు వచ్చేసరికి సో ఇక్కడ డెఫినెట్గా కుజశనుల యొక్క సప్తమ స్థాన సంచారం అక్కడ వీళ్ళకి హైలైటెడ్గా కనిపిస్తుంది. సో ఈ రాశికి సంబంధించి ఫారెన్ ట్రావెల్, ప్రవాసం, స్టేట్ టు స్టేట్ జర్నీస్, ప్రయాణాలు ఇవి మాత్రం కొంచెం చికాకుగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ముఖ్యంగా బిజినెస్ పార్ట్నర్తో కావచ్చు, మ్యారిటల్ లైఫ్లో స్పౌస్తో కావచ్చు, ఎనీ క్లోజ్ రిలేషన్స్తో కొన్ని అభిప్రాయ భేదాలు అనేవి ఈ సమయంలో ఖచ్చితంగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో కాబట్టి ఇది మెయిన్గా మీ క్లోజ్ రిలేషన్స్తోనే, అంటే చాలా దగ్గర వాళ్ళతోనే ఏర్పడుతుంది. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా మీ యొక్క రిలేషన్స్కి మీరు వాల్యూ ఇస్తూ మీరు డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. సో ఈ ఇంపాక్ట్ అనేది వ్యాపారం మీద, బిజినెస్ మీద ఎక్కువ పడుతుంది. సమ్టైమ్స్ మ్యారిటల్ మ్యాచెస్ చూసిన విషయంలో కూడా సో కొంత కుజశనుల యొక్క యుతి సో అన్ప్లెజెంట్గా ఉండే ఆస్కారాలు మ్యాచ్ చూశాక ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో ఏదైనా ఈ రాశి వారికి సంబంధించి సప్తమంలో కుజుడు, భాగ్యంలో రవి ముఖ్యంగా. సో ఇక్కడ ఈ 2 దోషాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి సప్తమం, దశమం, సప్తమం, నవమం. సో ఇక్కడ కాబట్టి ఫారెన్ ట్రావెల్స్ గురించి పెట్టుకున్న ఆశలు కావచ్చు, స్టేట్ టు స్టేట్ జర్నీస్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొంత పాజిటివ్ రిజల్ట్స్ తక్కువ కనిపిస్తున్నాయి. ఇక్కడి నుంచి ఈ వారం నుంచి కుటుంబ పరంగా కొన్ని ఖర్చులు ఎక్స్పాండ్ అయ్యే ఆస్కారాలు, దానివల్ల కొంత అంటే ఇయర్లీగా వచ్చే కొన్ని ఖర్చులు ఉంటాయి కదా, ఇయర్లీగా మనం పెట్టుకున్న కమిట్మెంట్స్, వాటికి సంబంధించిన ఖర్చులు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ వారం. సో కాబట్టి ఈ రాశి వారికి ఇక్కడ సప్తమ స్థానంలో మంచి యోగకారకుడే కుజుడు ఈ రాశికి. కానీ అక్కడ శని ఇంట్లో ఉండటం, ఎమ్మడలేకపోవటం కొన్నిసార్లు ఏమోనమ్మా మీ కాపురంలో మేము ఇవ్వలేకపోతున్నాం అని పేరెంట్స్, సింహరాశి వాళ్ళకి ఎవరైనా ఉంటే పేరెంట్స్ కొంచెం ఇలాంటి స్థితిని ఫేస్ చేసే ఆస్కారం ఉన్నాయి. సో ఆ ఇదిని కొంత పీస్ఫుల్నెస్ని మీ ఫ్యామిలీలో కొంచెం మీరు ఉంచుకునేటట్టు ట్రై చేస్తే చాలా మంచిది. దీన్ని ఓవర్కమ్ అవ్వాలంటే డెఫినెట్గా తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన,
మంగళవారం పూట ఆయన్ని దర్శించుకోవటం, ఒక కేజీంపావు కందులు, ఒక రెడ్ క్లాత్ దానం ఇవ్వటం మంగళవారం పూట, ధరణీగర్భ సంభూతం కుజ నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం చాలా మంచిది. రవికి కూడా జపాకుసుమ సంకాసం రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం వల్ల ఇక్కడ భాగ్యస్థానంలో రవి యొక్క సంచారం. సో కాబట్టి ఇక్కడ మీ అదృష్టానికి సంబంధించిన విషయాల్లో బ్రేక్స్ రాకుండా ఉండడం కోసం శివుని ఆరాధన, రవి యొక్క నవగ్రహ శాంతి మంత్రం రెండు చేసుకోవటం చాలా మంచిది. కన్యారాశి వారికి సంబంధించుద్దాం. కన్యారాశి వారికి షష్టమంలో కుజుడు, షష్టమంలో శని, సో రెండు గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి ఇక్కడ కనిపిస్తుంది. సో ఏదైతే రాశి వారికి 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ, బుధ 4 రోజులు కూడా కన్యారాశి వారికి అనుకూలంగా ఉంది. సో అదేవిధంగా ఈ కన్యారాశి వారికి సంబంధించి చూసినప్పుడు ముఖ్యంగా జాబు ఒత్తిడి కావచ్చు, ప్రొఫెషనల్ మ్యాటర్స్లో వస్తున్న చేంజెస్ కావచ్చు, సో ఇవన్నీ కూడా ఒక తీవ్రమైన ఒక ప్రభావాన్ని మీ యొక్క మ్యారిటల్ లైఫ్ మీద పూర్తిగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. 7th house ఆక్యుపైడ్ శుక్రుడు, బుధుడు, రాహు మొత్తం నాట్ ఇండికేటింగ్ సమ్ ఇక్కడ ఏంటంటే మ్యారిటల్ లైఫ్లో సౌఖ్యానికి సంబంధించి సో వెరీ డిస్టర్బేటివ్ మ్యారిటల్ లైఫ్గా, అంటే ఇక్కడ మ్యారేజ్కి సంబంధించిన విషయాల్లోనూ, భార్యాభర్తలకు సంబంధించి అన్యోన్యతకి సంబంధించిన విషయాల్లోనూ, సో వాళ్ళకున్న ఒత్తిడో ఇంకోటేదో వర్కో వేరే వ్యాపకాలు అవి ఎక్కువ ప్రభావితం చేసేసి అసలు పూర్తిగా స్పౌజ్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఒక అంటే కొన్ని సందర్భాల్లో అసలు ఏంటైనా ఈ అసలు మ్యారిటల్ లైఫ్ గురించి కానీ లేకపోతే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల గురించి కానీ దీని గురించి కానీ ఆలోచన అనేది లేకుండా సో ఇట్లా ఎలా ఉంది ఏంటో అని అనుకునే పరిస్థితులు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ రిట్రాగ్రేషన్లో బుధుడి యొక్క సంచారం అష్టమ స్థానం నుంచి సప్తమ స్థానంలోకి మారుతున్నాడు. మళ్ళీ రవి అష్టమంలోకి వెళ్తున్నాడు ఈ రాశికి. సో వ్యయాధిపతి. సో కాబట్టి ఆరోగ్య పరిస్థితుల రీత్యా ముఖ్యంగా గ్యాస్ట్రిక్, గురుడు అష్టమంలో ఉన్నాడు, రవి అష్టమంలో ఉన్నాడు. సో కాబట్టి హెల్త్ ఎక్స్పెన్సెస్ గురించి సంబంధించిన విషయాల్లో ఫ్యామిలీలో వచ్చే సడన్ ఎక్స్పెన్సెస్ గురించి విషయాల్లో కొంచెం మీరు అలర్ట్గా ఉండాల్సిన అవసరం మనకి కనిపిస్తుంది. సో అదేవిధంగా ఏదైతే రవి గురువుల యొక్క సంచారం ఈ రాశి వారికి సంబంధించి ఇక్కడ 10 స్థానంలో అష్టమ స్థానంలో జరుగుతూ ఉందో, సో రవి సంపూర్ణ ఆరోగ్యకారకుడు, ఉద్యోగకారకుడు కూడా. సో ఆరోగ్యాన్ని అటు ఉద్యోగాన్ని రెండింటిని కూడా మీరు ఎక్కువ కేర్గా ఈ సమయంలో చూసుకోవాల్సిన అవసరం కన్యారాశి వారికి కనిపిస్తుంది. సో టోటల్గా మ్యాచెస్ చూసే విషయంలో దిస్ ఈజ్ నాట్ ఏ ఫేవరబుల్ టైం అసలు చెప్పచ్చు, నథింగ్ టు వరీ దానిలో. సో ఈ రాశికి మంగళ బుధవారాల్లో చూసినప్పుడు లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, లాభంలో చంద్రుని యొక్క ఆస్పెక్ట్ డైరెక్ట్ శని ఇంటి మీద అక్కడ ఉండటం. సో ఈ సమయంలో మీ పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చూస్తే ఆ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి కొన్ని అవరోధాలు, చిక్కులు కనిపిస్తూ ఉన్నాయి. సో మీరేదో ఆలోచించి చేసుకునే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో, సేమ్ టైం అటు చిల్డ్రన్స్ విషయంలో కావచ్చు, అంటే మీ డైలీ రొటీన్లో సంతానపరమైన విషయాలు, ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాలు, సో మీరు పెట్టుకునే ప్రతి ఎక్స్పెక్టేషను ఏదో ఒక అవరోధంతో, ఆటంకంతో మొదలయ్యి దాన్ని ఎదుర్కొని మీరు ఓవర్కమ్ అయ్యి ముందుకు వెళ్ళాల్సి వచ్చే అవసరాలు ఇలాంటివి ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో మీకు ప్రాఫిట్ రావాలన్నా, సో ఏదైనా లాభం రావాలన్నా, గెయిన్ రావాలన్నా, ఒక గుర్తింపు రావాలన్నా, సో డెఫినెట్గా ఒక హడ్డిల్ని, ఒక అవరోధాన్ని, ఆటంకాన్ని మీరు తట్టుకొని ఓవర్కమ్ అయ్యే ముందుకు వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. సో ఈ విషయంగా మనం చూస్తే వారాంతానికి గురు శుక్ర శనివారాల్లో మనం ఇంకా చెప్పుకున్నట్టు మెయిన్గా గమనించదగిన విషయం, చంద్రుడి 10 స్థాన సంచారం, వ్యయాధిపతి అష్టమంలో ఉన్నాడు. మళ్ళీ ఇక్కడ షష్టమ స్థానాన్ని చూస్తున్నారు. ఇక్కడ ఎక్కువగా అష్టమ, వ్యయ, షష్టమ స్థానాలు యాక్టివేట్ అవుతూ ఉన్నాయి. సో కన్యారాశి వాళ్ళు ఈ వారం చాలా జాగ్రత్తగా తీసుకునే ప్రతి డెసిషన్లోనూ టెన్షన్ లేకుండా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. మరొకసారి చెప్తున్నా, చంద్రుడు వ్యయంలో ఉన్నాడు, వ్యయాధిపతి అష్టమంలో ఉన్నాడు. అలాగే ఇక్కడ కుజశనుల యొక్క స్ట్రైట్ వాళ్ళిద్దరూ 6th house నుంచి మళ్ళీ 10 స్థానాన్ని చూస్తున్నారు. 6, 8, 12 అనేవి బాగా యాక్టివేట్ అవుతున్నాయి.
నేను వీళ్ళకి చెప్తున్న శ్రీరామ రక్షా స్తోత్రం, కాలభైరవాష్టకం, ఇవి మాత్రం మస్ట్ అండ్ షుడ్ కన్యారాశి వారు చదువుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. అష్టమ స్థానంలో రవి యొక్క సంచారం వ్యయాధిపతిగా జాయింట్ అకౌంట్స్ని కరిగించే ఆస్కారాలు ఉన్నాయి. ఇక్కడ డ్రైనెస్ ఆఫ్ యువర్ జాయింట్ అకౌంట్స్, మ్యారిటల్ పార్ట్నర్ స్పౌజ్ నుంచి వచ్చిన అమౌంట్స్ కావచ్చు, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఒక డ్రైనెస్ అనేది ఇక్కడ క్రియేట్ అయ్యే ఆస్కారాలు, ఆరోగ్యపరమైన విషయాల్లో, ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాలు ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. అష్టమంలో రవి, మళ్ళీ చంద్రుడి వ్యయంలో, మళ్ళీ షష్టమ స్థానం నుంచి కుజ శనుల యొక్క యుతి. సో ఈ విధంగా చూసినప్పుడు మాత్రం మేజర్గా మాత్రం గురు శుక్ర శనివారాల్లో ఈ 3 రోజుల్లో సాహసోపేతమైన నిర్ణయాలు, అలాగే అవగాహన లేని విషయాల్లో ఏలెట్టడాలు, అవసరమైన విషయాల్లో ఖర్చు చేయడాలు, సో ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ కేర్ తీసుకోవడాలు చాలా అవసరం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. కన్యారాశి వాళ్ళకి ఇది మాత్రం చాలా ఈ వారం చెప్పుకోదగిన విషయంగా మనకు కనిపిస్తుంది. షష్టమంలో ఉన్న కుజశనులు కానీ, సప్తమంలో ఉన్న రవి బుధ శుక్ర రాహులు కానీ, అష్టమంలో ఉన్న రవి గురులు కానీ. సో మొత్తంగా కన్యారాశి వారికి మనకి ఇక్కడ చూస్తే 2 గ్రహాలే యోగిస్తున్నాయి. కానీ అక్కడ ముఖ్యంగా ఈ రాశికి తృతీయ అష్టమాధిపతిగా కుజుడు పెద్ద పరమ పాపగ్రహం 6th హౌస్లో ఉన్నాడు. సో ఇక్కడ కన్ఫ్లిక్టెడ్, లిటిగేటివ్, కోర్టు కేసెస్కి సంబంధించి ఒక దాని అంటారు ఆ కన్ఫ్లిక్ట్స్ వాతావరణాన్ని మీరు ఎదుర్కొని బయటికి రావాల్సిన, ఓవర్కమ్ అవ్వాల్సిన విషయంగా కనిపిస్తుంది. దానిలో గురు శుక్ర శనివారాల్లో ఆ విషయం ఏమవుతుందని ఒక మెంటల్ టెన్స్, దాని ద్వారా ఇక్కడ 8th హౌస్లో సడన్ చేంజ్. సో కుజశనుల యొక్క యుతి వల్ల అక్కడ 6th హౌస్లో, సో దాని నుంచి ఓవర్కమ్ అవ్వాల్సి వచ్చే అవసరం, ఇవన్నీ కనిపిస్తున్నాయి. కాబట్టి కొంత కన్యారాశి వాళ్ళు చాలా వరకు కూడా ఈ విధమైన ట్రాన్సిట్ కనిపిస్తుంది. కాబట్టి మనకి చాలా జాగ్రత్తగా ప్రతి విషయంలోనూ ఉండాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. సో కాలభైరవాష్టకము, శ్రీరామ రక్షా స్తోత్రం, ఈ 2 మీకు మంచి పదునైన అస్త్రాలుగా పనిచేస్తాయి. ఈ సమయంలో 2 కూడా మన టీఆర్ క్రియేషన్స్ ఛానల్లో మంత్రనిధి ప్లేలిస్ట్లో ఉన్నాయి, చూసుకోవచ్చు. తులారాశి వారికి సంబంధించి చూద్దాం. తులారాశి వారికి మనం చూస్తే కనుక ఇక్కడ ఈ రాశికి షష్టమ స్థానంలో బుధుడు, షష్టమంలో రాహువు, సప్తమంలో గురుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. మంగళ, బుధ, గురు, శుక్ర, శని అనుకూలంగానే ఉంది. సో ఈ వారంలో మనం ఇంట్రడక్షన్లో గమనించిన మెయిన్ పాయింట్స్, శుక్రుడు ఉచ్చులో ఉన్నారు. సో రవి ఇక్కడ శుక్రుడికి హస్తంగత్వం అయిపోయి రవి మేషరాశిలోకి అడుగు పెడుతూ ఉండడం, ఉచ్చ స్థితిలోకి రవి యొక్క మేషరాశి ప్రయాణం. సో ఇక్కడ తులారాశి వాళ్ళకి ఇది ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతుంది ముఖ్యంగా. సో ఇక్కడ బిజినెస్ మీద మోర్ కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చే అవసరాలు ఉన్నాయి. సో సడన్గా బిజినెస్ డల్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. సేమ్ మ్యారిటల్ లైఫ్లో కూడా మీకు వస్తున్న మీకు వచ్చిన ఏవైతే ఆర్డర్స్ అనుకోండి, ఏమన్నా సరే మీకు వస్తున్న ఆర్డర్స్ని మీరు ఆ వచ్చిన సప్లైకి తగ్గట్టు మీరు దాన్ని మేకింగ్ చేయడానికో, సో మీకు వస్తున్న ఆ పని ఒత్తిడిని మీరు ఫుల్ఫిల్ చేయడానికి సంబంధించో చాలా స్ట్రెయిన్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. సో ఈ స్ట్రెయిన్ మ్యారిటల్ లైఫ్ మీద కూడా, కొంచెం మ్యారిటల్ లైఫ్లో సౌఖ్యానికి సంబంధించి కూడా, అంటే ఈ అధికమైన ఒత్తిడి మీ పార్ట్నర్ని పట్టించుకోకుండా చేసే ఆస్కారాలు ఉన్నాయి. సో ఇక్కడ మీ బాస్ కావచ్చు, అలాగే ఇక్కడ మనం అనుకున్నట్టు ఇందాక మీకు ఈ టైంలో వచ్చిన వర్క్ని మీరు ఫుల్ఫిల్ చేసుకునే విషయంలో కావచ్చు, ఇట్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ యువర్ మ్యారిటల్ లైఫ్. సో అలాగే బిజినెస్ మీద మోర్ కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు కూడా కనిపిస్తున్నాయి. లాభాధిపతి రవి ఇక్కడ ఉచ్చ స్థితిలో సప్తమ స్థాన సంచారంలో ఉంటున్నారు. ఈ రాశికి సప్తమ స్థానంలో రవి యొక్క సంచారం ముఖ్యంగా మనకు కనిపిస్తుంది. సో కాబట్టి ఈ రాశికి మేజర్గా చూస్తే తులారాశికి అధిపతి అయిన రాశి శుక్రుడే మళ్ళీ ఈయన కూడా ఉచ్చ స్థితిలో షష్టమ స్థానంలో ఉన్నాడు. సో టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్ మ్యాటర్స్. ముఖ్యంగా నడుము నొప్పి ఎక్కువగా ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి ఇక్కడ. సో అదేవిధంగా బుధుడు కూడా మళ్ళీ రిట్రాగ్రేట్ అయ్యి 6th హౌస్లోకి వస్తున్నారు. కాబట్టి ఎనీ లీగల్ ఫార్మాలిటీస్, లీగల్ డాక్యుమెంటేషన్స్, వీటికి సంబంధించిన విషయాల్లోనూ కొంత ఎనీ కాంట్రాక్ట్స్ సైన్ చేసే విషయంలోనూ చాలా వరకు కూడా 1, 2, 3 సార్లు
చదువుకుని ఆలోచించుకుని చేయాల్సి వచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. బుధ శుక్ర రాహువుల యొక్క యుతి కొంచెం ఆరోగ్యపరమైన విషయాల్లో నర్వస్ రిలేటెడ్గా, అలాగే ఇందాక చెప్పుకున్నట్టు నడుము నొప్పికి సంబంధించిన విషయాల్లోనూ కొంచెం ఫ్లక్చువేటివ్గా ఉండే ఆస్కారాలు హెల్త్ ఇష్యూస్ విషయంలో కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. ప్రొఫెషనల్ మ్యాటర్స్ పరంగా మనం చూసినప్పుడు ఈ రాశి వారికి మెయిన్గా పంచమ స్థానంలో శని కుజుల యొక్క యుతి. మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్ ఎందుకు ఇలా అవ్వట్లేదన్న ఒక ఫ్రస్ట్రేషన్ మాత్రం మీలో కొట్టొచ్చినట్టు కనిపించే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో కాబట్టి ఏది కూడా ఎక్స్పెక్ట్ చేసుకుని దిక్కకుండా సో జనరల్గా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. తప్పకుండా దానికి సంబంధించిన అవుట్పుట్ వస్తుందని చెప్పి భావించండి. సో ఈ సమయంలో ఈ రాశి వారికి మంగళ బుధవారాలు చూసే దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, సో డైరెక్ట్ ఆస్పెక్ట్ 4th హౌస్ మీద ఉండటం వల్ల కొంతవరకు ఏంటంటే జాబ్ అట్మాస్ఫియర్లో కొంత ఇన్నర్ పీస్ని మిస్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. కొంచెం మానసిక ప్రశాంతత జాబ్ విషయంలో తగ్గే ఆస్కారాలు ఉన్నాయి. సో ముఖ్యంగా ఏంటంటే మీకు ఇచ్చిన టార్గెట్స్ రీచ్ అయ్యే విషయంలో కానీ, మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ విషయంలో కానీ, సంతానపరమైన విషయాల్లో కానీ, లవ్ లైఫ్ పరమైన విషయాల్లో కానీ ఎందుకు ఇలా జరుగుతుందని ఒక ఎమోషన్ అనేది మాత్రం ఇక్కడ క్యారీ అయ్యే ఆస్కారాలు ఈ యొక్క రాశికి కనిపిస్తున్నాయి. ఇక్కడ ఫైనాన్షియల్ పరంగా కూడా, ఆర్థిక పరంగా కూడా చూసినప్పుడు ఈ యొక్క శని కుజుల యొక్క యుతి మాత్రం సో కొంతవరకు మీరు పెట్టుకునే ఇన్వెస్ట్మెంట్స్ను అవుట్పుట్ కానీ, మీరు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్లో మీరు ఆశించినంత లాభం లేకపోతే ఫైనాన్షియల్ గ్రోత్ కానీ ఉండే ఆస్కారాలు ఈ సమయంలో కుజుడి శత్రుస్థాన సంచారం వల్ల కొంచెం తక్కువగా ఉన్నాయి. కాబట్టి సో వీటి విషయాల్లో కొంచెం మోర్ ఆలోచనలు అనేది తగ్గించుకుంటే సరిపోతుంది. సో గురు శుక్ర శనివారాల్లో మనం చూస్తే ఈ రాశి వారికి లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఇందాక మనం చెప్పుకున్నట్టు. సో ఎంత మీరు గెయిన్, ఎంత మీరు ప్రాఫిట్, నేను చేసిన వర్క్కి తప్పకుండా నాకు అప్రిసియేషన్ చేయాల్సిందే. ఇది నాకు వీళ్ళు అసలు ఎంత చేసినా అసలు కనీసం వీళ్ళు బాగా చేసామని మాట కూడా అనరు అనే ఒక విధమైన ఫ్రస్ట్రేషన్ మాత్రం మీకు ఎక్కువయ్యే ఆస్కారాలు తులారాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక సప్తమంలో రవి, రాశ్యాధిపతి శుక్రుడే ఉచ్చస్థితిలో షష్టమ స్థానంలో ఉంటాం. సో యు ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ సమ్ కన్ఫ్లిక్ట్స్, మీకు మీరుగా కొన్ని సంఘర్షణపూరితమైన వాతావరణంలోకి ఎంటర్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. సో ఏదైనా హెల్త్ ఆరోగ్యానికి సంబంధించిన విషయం ఏదైనా వస్తే అది ఓకే, కానీ మీకు మీరుగా నీ తగుదునమ్మా అనే ప్రతి లిటిగేషన్లోనూ ప్రతి దీనిలోనూ ఏదన్నా వివాదాల్లోకి తలదూర్చకుండా మీరు ఎంత అనకుండా అంత మంచిది. ఎందుకంటే ఈ సమయంలో మీరు రాను అన్నా సరే అలా తీసుకెళ్ళిపోతూ ఉంటాయి కొన్నిసార్లు. సో కాబట్టి స్టెప్ బ్యాక్ ఇన్ సమ్ కన్ఫ్లిక్ట్స్, వివాదపూరితమైన వాతావరణంలో కొంచెం వెనక్కుండడానికి ట్రై చేయండి. ఆరోగ్య పరిస్థితులను కొంచెం బెటర్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో నేను ఎంత కష్టపడ్డా ఎందుకు అసలు నేను అనుకున్న పని అవ్వట్లేదు అన్న ఫ్రస్ట్రేషన్ వదిలేసేయండి. సో కాబట్టి సప్తమ స్థానంలో ఇక్కడ రవి యొక్క ఉచ్చస్థాన సంచారం లాభాధిపతిగా ఇక్కడ కొంతవరకు కనిపిస్తూ ఉంది. కాబట్టి సో కొన్ని సందర్భాల్లో మేజర్గా మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో కూడా అనుకూల ఫలితాలు. ఇక్కడ శుక్రుడి షష్టమ స్థాన సంచారం, సప్తమంలో కూడా రవి ఉచ్చస్థితి సంచారం, రెండూ కూడా మ్యారేజ్ మ్యాచెస్ విషయంలో కానీ మ్యారిటల్ లైఫ్లో కానీ కొంత అనుకూల ఫలితాలు తగ్గిస్తుంది. కాబట్టి సోషలిస్టిక్ మూమెంట్ తక్కువ ఉంది. అందరితో కూడా మీరు చక్కగా హ్యాపీగా నవ్వుతూ మీరు ఈ అందరితో కలిసే వాతావరణం కొంచెం తక్కువ కనిపిస్తుంది ఇక్కడ. సో ఈ రాశి వారికి సంబంధించి తులారాశికి మెయిన్గా రవికి జపాకుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం కంపల్సరీ చేసుకోండి. అలాగే శనివారం పూట చక్కగా మల్లెపూల మాలతో లక్ష్మీదేవిని అలంకరించుకొని లక్ష్మీ అష్టోత్తరం చేసుకోవడం ద్వారా ఆర్థిక పరంగా ఫైనాన్షియల్ ఫ్లో, లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించిన విషయాల్లో స్ట్రక్కింగ్, సో ఆ టైంకి మీరు తీర్చాల్సిన ఏదన్నా మనీ పరంగా తీర్చాల్సినవి ఏమన్నా ఉంటే కనుక ఆ వచ్చే మనీలో రావాల్సినవి ఏమన్నా ఆగిపోవటం, ఇలాంటివి కొంచెం తగ్గడం, ఆరోగ్యం కూడా ఇంప్రూవ్ అవడం అనేది మనం గమనించవచ్చు. హిమకుంద మృణాలాభం, శుక్ర నవగ్రహ శాంతి మంత్రం, ఇందాక మనం చెప్పుకున్నట్టు శుక్రవారం పూట లక్ష్మీదేవి ఆరాధన, రవికి జపాకుసుమ సంకాసం, ఇవి చేసుకోవటం వల్ల తప్పకుండా ఇంకా తులారాశి వాళ్ళకి మంచి బెటర్మెంట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశి వారికి పంచమంలో శుక్రుడు, షష్టమంలో రవి, లాభంలో కేతువు, 3 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి కనిపిస్తుంది. సో ఈ వారం నుంచి మార్పు చెందబోతున్న రవి యొక్క సంచారం కానీ చక్కగా ఈ శుక్రుడికి కూడా కొంచెం హస్తంగత్వం పోవడం కానీ తప్పకుండా వృశ్చిక రాశి వారికి ఇవి కొంచెం కన్సిడరబుల్లీ కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ అనే చెప్పాలి.
సో ఇక్కడ నెక్స్ట్ మంత్ మారబోతున్న గురుడు కూడా యాక్చువల్గా సో వృషభంలో గురువు గారి యొక్క సంచారం మారుతుంది. ఒక సంవత్సర కాలం పాటు గురుడు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడు అనేది ఆదివారం నుంచి అన్ని రాశులకి చేసుకుంటున్నాం. సో ఆ వీడియో ఇంకా చాలా మంచి మీకు ఎగ్జైట్మెంట్గా ఉంటుంది. సో అది కూడా చూడొచ్చు. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే గురువు మారటం, షష్టమంలో కూడా రవి మారటం కెరీర్ వైజ్గా సో మచ్ ఆఫ్ చేంజెస్ని ఇక్కడ మనకి ఈ మంత్, ఈ వీక్ ఇండికేట్ చేస్తుంది. దానిలో భాగంగా శుక్రుడి యొక్క సంచారం తప్పకుండా ఈ యొక్క రాశి వారికి సంబంధించి సంతానపరమైన విషయాల్లో ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాల్లో ఏంటి, చాలా వరకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేది శుక్రుడి యొక్క సంచారం వల్ల, అంటే వ్యాపారంలో పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ కానీ, సో అలాగే ఇక్కడ కొంత సమ్ ప్లెజెంట్నెస్, ఎంటర్టైన్మెంట్, కొంత హ్యాపీనెస్గా మీ మైండ్ ఉండటం కానీ గమనించవచ్చు. ఎందుకంటే శుక్రుడికి కొంచెం అస్తంగత్వ దోషం పోవటం, రవి షష్టమంలోకి రావటం, విచ్ రిప్రజెంట్స్ యువర్ ఎనిమీస్ డిసీజెస్ హౌస్లోకి. సో ఈ సమయంలో శత్రు విజయాన్ని మీరు పొందే ఆస్కారాలు ఉంటాయి. చక్కగా అంటే హెల్త్ ఇష్యూస్ నుంచి ఓవర్కమ్ అయ్యే ఆస్కారాలు కూడా ఉంటాయి. ఈ వారం 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, మళ్ళీ ఇక్కడ తిరిగి బుధుడి యొక్క సంచారం కూడా వక్రించి పంచమ స్థానంలో ఉంటూ ఉంది. సో ఇక్కడ మేజర్గా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి పెట్టిన విషయాల్లోనో, సంతానపరమైన విషయాల్లోనో సమ్ టెన్స్డ్ ఫీలింగ్స్ అనేవి మీకు ఇక్కడ కలిగే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. స్టమక్ రిలేటెడ్గా కొన్ని హెల్త్ ఇష్యూస్. సో ఇలాంటి వాటి విషయంలో మొదటి 2 రోజులు కూడా కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం మనకి కనిపిస్తుంది. అలాగే మేజర్గా అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి మీరు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్లో మాత్రం ఇక్కడ మిస్కమ్యూనికేషన్స్ అనేవి ఏర్పడే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే మంగళ బుధవారాల్లో చూస్తే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఈ రాశి వారికి భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం చూస్తే మేజర్ కొంత స్ట్రెస్ని ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. షార్ట్ జర్నీస్లో కావచ్చు, కమ్యూనికేషన్లో కావచ్చు, తోబుట్టువుల విషయాల్లో కావచ్చు. సో సమ్ స్ట్రెస్ని ఇక్కడ మంగళ బుధవారాల్లో సమ్ లాంగ్ జర్నీస్ ఆర్ షార్ట్ జర్నీస్ పరంగా కావచ్చు, సమ్ స్ట్రెస్ అనేది ఇక్కడ వీరికి ఇండికేట్ చేస్తూ ఉన్న మాట మనం ఇక్కడ కొంచెం పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించి మీ ఫాదర్, నాన్నగారు అండ్ మీ సిబ్లింగ్స్, మీ తోబుట్టువులు, వీళ్ళకి సంబంధించి ఆలోచించేసే పనులు ఏవైనా సరే కొంత మీ ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతత మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి. సో అదేవిధంగా వారాంతానికి గురు శుక్ర శనివారాల్లో మనం చూస్తే కనుక చంద్రుని యొక్క దశమస్థాన సంచారం జరుగుతుంది. సో ఇక్కడ పూర్తిగా ఉద్యోగపరమైన విషయాల్లో మాత్రం అన్కంఫర్ట్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ దశమస్థానంలో చంద్రుడు, చతుర్థంలో కుజశనులు, అలాగే మళ్ళీ అక్కడ రవి చూస్తే షష్టమ స్థానంలో ఉన్నాడు. సో ఇక్కడ చూస్తే ముఖ్యంగా హోమ్ అట్మాస్ఫియర్ కానీ, డొమెస్టికల్ అట్మాస్ఫియర్, గృహ పరిస్థితులకు కానీ, వాహనాలకు సంబంధించిన విషయాలు కానీ, మదర్కి సంబంధించిన ఇష్యూస్ కానీ, వీటికి సంబంధించి అండ్ జాబ్లో ఉండే స్ట్రెస్కి సంబంధించిన విషయాలు ముఖ్యంగా వారాంతానికి సంబంధించి చాలా వరకు కూడా మీ మానసిక ప్రశాంతత మీద, మీ ఇన్నర్ పీస్, మీ హ్యాపీనెస్ మీద ఎక్కువ ఒత్తిడి తీసుకొచ్చే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా రాశ్యాధిపతి కుజుడు డైరెక్ట్ అటాక్ చతుర్థ స్థానంలోకి వెళ్ళి ఉండటం వల్ల సో కొన్ని సార్లు ఏంటంటే డొమెస్టికల్ ఇంట్లోని వ్యక్తులతోనే కొంత అనుకుంటూ కొంత అగ్రెసివ్నెస్, కోపం. సో ఈ కోపం అనేది ఇంట్లోని వ్యక్తుల మీద ఎక్కువ చూపించడం వల్ల కుటుంబం కొంచెం సఫర్ అవ్వటం, కొంచెం ఇష్యూస్ ఫేస్ చేసే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయపరంగా కొంత కేర్ తీసుకుంటే వృశ్చిక రాశి వాళ్ళకి సరిపోతుంది. అదేవిధంగా ఈ రాశి వారికి సంబంధించి మేజర్గా ఏంటంటే సమ్ రిలాక్సేషన్, ఏంటంటే ఇక్కడ కోర్టు కేసులు కానీ, హెల్త్ ఇష్యూస్ కానీ, వీటి నుంచి సమ్ రిలాక్సేషన్ అనేవి ఉండే ఆస్కారం ఉన్నాయి. ముఖ్యంగా శుక్రుడి ఉచ్చ కూడా సో కొంతవరకు ఇన్వెస్ట్మెంట్స్ పరంగా మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి ఇచ్చే ఆస్కారాలు ఉన్నాయి. ఆర్థిక పరంగా మీరు కొంచెం ఎదగడానికి కొంత టైం పట్టింది, అది కూడా చెప్తాను. సో ఇక ఈ వృశ్చిక రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక మనకి బుధరాహులు పంచమ స్థానంలో ఉంటాం. బుధరాహువులు పంచమ స్థానంలో ఉండటం వల్ల మీరు చేసే పనిలో, క్రియేటివిటీతో చేసే పనిలో కానీ, మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్లో కానీ, డైలీ రొటీన్లో మీరు చేసే పనిలో ఏదైతే మీ మైండ్ని ఉపయోగిస్తారో దానిలో అసలు చాలా వరకు కూడా నరాలు టింగ్ 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 అని కొట్టుకుంటూ ఉంటాయి. సో అంతగా ఆలోచనలు అనేవి ఉండే ఆస్కారాలు ఈ సమయంలో, ఎనీ ఎక్స్పెక్టేషన్ మీరు ఆలోచించి చేసే ప్రతి పనిలో కూడా ఉండే ఆస్కారాలు, ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్, సంతానపరమైన విషయాల్లో కూడా ఈ యొక్క ఒత్తిడి అనేది మాత్రం బుధరాహుల వల్ల కొంచెం పంచమ స్థానంలో కనిపిస్తుంది. సో ఈ రాశికి ముఖ్యంగా విష్ణు సహస్రనామ పారాయణం
ముఖ్యంగా ఏంటంటే ఈ లక్ష్మీ స్థానంలో బుధుడి యొక్క వక్రం ఏదైతే ఉందో, అలాగే రాహుతో కూడిన కోణస్థానంలో, త్రికోణ స్థానంలో ఈ బుధరాహువుల యొక్క రిట్రగ్రేషన్తో కూడిన రాహుతో కూడిన బుధుడు ముఖ్యంగా. సో కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం వల్ల సంతాన అభివృద్ధికి సంబంధించి కావచ్చు, సంతాన ప్రయత్నాలకు సంబంధించి కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో మీకు వస్తున్న మిస్కమ్యూనికేషన్ విషయాల్లో కావచ్చు, అవన్నీ కూడా కొంత పాజిటివ్ రిజల్ట్స్గా మీకు మారే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం ఈ రాశి వారికి చాలా మంచిది. ధనురాశి వారికి సంబంధించుద్దాం. ఈ రాశి వారికి తృతీయంలో కుజుడు, తృతీయంలో శని, అలాగే చతుర్థంలో శుక్రుడు, చతుర్థంలో బుధుడు, పంచమంలో గురుడు, దశమంలో కేతువు. చాలా వరకు ఈ రాశి వారికి ముఖ్యంగా 6 గ్రహాల వరకు మంచి అనుకూలమైన ఫలితాన్ని ధనుస్సు రాశి వారికి ఇస్తూ ఉన్నాయి. 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. సో కాబట్టి ఈ రాశికి ఆది సోమ 2 రోజులు కూడా వీరికి అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ధనుసు రాశి వారికి సంబంధించి ఇక్కడ వృత్తి వ్యాపారాలకి సంబంధించిన విషయాల్లో ఇక్కడ సప్తమ దశమాధిపతిగా బుధుడి యొక్క వక్రం ముఖ్యంగా పంచమ స్థానం శత్రుక్షేత్రం నుంచి మళ్ళీ తిరిగి నీచ స్థానంలోకి వెళ్తూ ఉంది. సో వృత్తిపరమైన విషయాల్లోనూ వ్యాపారపరమైన విషయాల్లోనూ బుధుడి యొక్క నీచ స్థితి సంచారం మళ్ళీ రిట్రగ్రేషన్తో మొదలైంది. కాబట్టి ఈ రాశి వారికి ఎక్కువ జాబ్ మీద, ప్రొఫెషన్ మీద ఎక్కువ ఫోకస్ అనేవి తగ్గే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. సో దశమ స్థానంలో కూడా కేతు ఉన్నాడు ఆల్రెడీ. సో సపరేషన్ అండ్ డిటాచ్మెంట్ ప్లానెట్ దశమంలో ఉంటాం, దశమాధిపతి కూడా నీచిపడి ఇక్కడ చతుర్థ స్థానంలో ఉంటాం. సో కాబట్టి ప్రొఫెషన్ మీద మీ యొక్క ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఆ ఇంట్రెస్ట్ని వదులుకోకుండా మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం కనిపిస్తుంది. బట్ ఇక్కడ చతుర్థ స్థానంలో శుక్రుని యొక్క సంచారం కూడా ఉంది. మొన్నటి వరకు కూడా రవి చతుర్థంలో ఉండటం, అర్ధాష్టమ రవి దోషం ముఖ్యంగా మీ ఇన్నర్ పీస్ మానసిక ప్రశాంతతని చాలా వరకు దెబ్బతీయటం, అలాగే రవి ఇప్పుడు పంచమ స్థానంలోకి వెళ్ళడం, శుక్రుడికి అట్లీస్ట్ ఆ హస్తంగత్వ దోషం పోవడం శుక్రుడికి మేజర్గా. శుక్రుడు ఉచ్చస్థితిలో చతుర్థ స్థానంలో ఉండటం వల్ల సమ్ మిక్స్డ్ రిజల్ట్స్ మీకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఎనీవే ఈ యొక్క శుక్రుడి యొక్క సంచారం వల్ల తప్పకుండా అర్ధాష్టమంలో శుక్రుడి యొక్క సంచారం వెహికల్ కంఫర్ట్ కావచ్చు, అలాగే డొమెస్టికల్ కంఫర్ట్ కావచ్చు, డొమెస్టికల్ ఇన్నర్ పీస్ కావచ్చు, కొంత మానసిక ప్రశాంతతకి సంబంధించిన విషయాల్లో ఈ రవి హస్తంగత్వ దోషం పోవటం వల్ల కొంతవరకు కొంత మానసికంగా మీరు స్టెబిలైజ్ అయ్యే ఆస్కారాలు ఈ యొక్క శుక్రుడి వల్ల మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే ఈ రాశి వారికి మంగళ బుధవారాలు చూస్తే కనుక అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అష్టమాధిపతి డైరెక్ట్ మళ్ళీ ఇక్కడ సెకండ్ హౌస్ శత్రుక్షేత్రమైన మకర రాశిని చూస్తున్నారు. సో కాబట్టి మళ్ళీ మకర రాశికి అధిపతి అయిన ఈ యొక్క శని కూడా ద్వితీయంలో ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ రిలేటివ్స్ పరంగా, సంతానం పరంగా ఎక్స్పెన్సెస్ అనేవి, సడన్ ఎక్స్పెన్సెస్ అనేవి, ఆరోగ్యపరంగా కావచ్చు, మంగళ బుధవారాల్లో సమ్ టెన్సిటీ ఫీలింగ్ కావచ్చు, వీటి విషయాల్లో కొంత మీరు కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీటి విషయాల్లో ఎఫెక్ట్ అనేది కనిపిస్తూ ఉంది. గురు శుక్ర శనివారాల్లో మనం చూస్తే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఆల్రెడీ ఆపోజిషన్లో వీళ్ళకి సమసప్తమంలో కుజశనులు ఉన్నారు. సో ఇక్కడ భాగ్యస్థానంలో శని యొక్క సంచారం, కుజుడి యొక్క సంచారం ఇక్కడ శత్రుక్షేత్రంలో ఉంటూ ఉంది. సో కాబట్టి లాంగ్ జర్నీస్ ఆర్ షార్ట్ జర్నీస్ వీటిల్లో ఏంటంటే కొంత ఫ్రస్ట్రేషను, డిస్టర్బెన్స్ అనేవి మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మీ సంతానపరమైన విషయాల్లో వచ్చి, మీ పిల్లలకి సంబంధించి విషయాల్లో వచ్చి, మీ తోబుట్టువులకి సంబంధించి, మీ పిల్లలకి సంబంధించి, మీ రిలేటివ్స్కి సంబంధించి, మీ పిల్లలకి సంబంధించిన విషయాల్లో, ఈ రెండింటికి సంబంధించిన విషయాల్లో మాత్రం సమ్ కన్ఫ్యూజన్, ఎటు తేల్చుకోలేని సమ్ సిచ్యువేషన్స్ ఇలాంటివి ఇక్కడ ఏర్పడే ఆస్కారాలు మనకి వారాంతంలో కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే ఈ యొక్క పిల్లల విషయంలో కూడా, సంతానపరమైన విషయాల్లో కూడా ఎప్పుడైతే కుజుడు ఇక్కడ శత్రుక్షేత్రంలో ఉచ్చ స్థితిలో తృతీయ స్థానంలో ఉన్నారో, సో కొంతవరకు పిల్లలకి సంబంధించి కూడా వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ అనేది ఉంచడం అనేది మంచిది. అంటే చిన్నపిల్లలు అనుకోండి, వాళ్ళకి తెలియకుండా ఏవో చేస్తూ ఉంటారు. అంటే బిలో 3 years 4 years పిల్లలు అనుకోండి, సో వాళ్ళకి తెలియక ఏదో ఒకటి చేస్తుంటారు. సో ఇలాంటి వాటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కుజుడు కొంచెం శత్రుస్థాన సంచారంలో ఉంటున్నారు కాబట్టి. సో అలాగే ఈ రాశి వారికి సంబంధించి ధనుసు రాశికి మనం చూస్తే కనుక ఫైనాన్షియల్ వ్యవహారాల్లో పర్వాలేదు, అంత ఇబ్బందికర పరిస్థితులు ఏమీ లేవు. శని యొక్క సంచారం వీరికి తృతీయ స్థాన సంచారం ఉండటం వల్ల వీళ్ళ సెల్ఫ్ ఎఫర్ట్స్తో ఎంతో కొంత
వీళ్ళు తప్పకుండా ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండగలుగుతారు. అలాగే ఈ రాశికి అర్ధాష్టమంలో రాహు దోషం, ముఖ్యంగా అర్ధాష్టమ రాహు మీ ఇన్నర్ పీస్కి సంబంధించి, మీ హ్యాపీనెస్కి సంబంధించి, ఇక్కడ మీ సుఖస్థానంలో ఉన్న రాహు యొక్క ఫ్లక్చువేషన్ మీకు చాలా వరకు మీ యొక్క హ్యాపీనెస్కి సంబంధించిన విషయాల్లో ఫ్లక్చువేషన్ అనేది క్రియేట్ అవుతూ ఉంది. సో అలాగే దుర్గామాత ఆరాధన చేసుకోవటం వల్ల అర్ధాష్టమంలో రాహు కొంచెం మీ ప్రాపర్టీస్ విషయంలో కానీ, అలాగే మీ ఇన్నర్ పీస్ మానసిక ప్రశాంతత విషయంలో కానీ డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ కాకుండా చూస్తారు. ఇక్కడి నుంచి రవి యొక్క సంచారం పంచమ స్థానంలోకి మారుతూ ఉంది ముఖ్యంగా. సో కాబట్టి పంచమ స్థానంలో రవి యొక్క సంచారం మారుతూ ఉంది. కొంచెం ఇక్కడ రవి గురుల యొక్క యుతి ఉచ్చక్షేత్రంలో మంచిదే, కానీ మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి తగ్గ రిజల్ట్స్ ఇప్పటికిప్పుడు రావాలి అని అనుకుంటే మాత్రం వచ్చే ఆస్కారాలు లేవు. ఎందుకంటే ఇక్కడ రవికి కొంచెం పంచమ స్థానంలో గురువు గారికి అస్తంగత దోషం ఏర్పడుతూ ఉంటాం. సో కాబట్టి ఇక్కడ బట్ ఇద్దరి కలయిక మంచిదే, రవి గురులు మేషరాశిలో కలిసి ఉండడం మంచిదే. కానీ మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కానీ, మీరు ఇప్పటికిప్పుడు ఆలోచించి జాబ్ విషయంలో కానీ, ప్రొఫెషన్ విషయంలో కానీ, బిజినెస్ విషయంలో కానీ మీరు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్ ఇప్పటికిప్పుడు రిజల్ట్స్ ఇచ్చే ఆస్కారాలు తక్కువ ఉంటాయి. సో దీనికి 1 month ఇంకా కొంచెం కష్టపడాల్సి వచ్చే అవసరం ఉంది. సో అదేవిధంగా ధనుసు రాశి వారికి పంచమ స్థానంలో ఉన్న రవికి జపాకుసుమ సంకాసం చదువుకోవటం, అలాగే రవికి అధిదేవతైన శివుడిని బాగా శివాలయాన్ని దర్శించుకోవటం, దుర్గామాత అలాగే రాహుకి సంబంధించి అర్ధాష్టమంలో ఉన్న రాహుకి సంబంధించి దుర్గామాత ఆరాధన, అర్ధకాయం మహావీరం ఈ చదువుకోవటం వల్ల చాలా వరకు కూడా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ధనుసు రాశి వారికి ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి. సో అలాగే ఇక్కడ బుధుడి యొక్క సంచారం కూడా ఈ రాశికి కొంతవరకు మరి అర్ధాష్టమంలో బుధుడు కొంచెం వక్ర స్థితిలో వెళ్తున్నారు. కాబట్టి సైనింగ్ ఎనీ కాంట్రాక్ట్స్ ప్రాపర్టీస్ మ్యాటర్స్ తప్పకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. మకర రాశి వారికి సంబంధించి చూద్దాం. మకర రాశి వారికి తృతీయంలో శుక్రుడు, తృతీయంలో రాహు 2 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. అలాగే ఆది, సోమ, మంగళ, బుధ 4 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఈ రాశికి ముఖ్యంగా మనం చూస్తే కనుక ధనుసు రాశి వారికి ఆరోగ్య సమస్యల నుంచి మీరు ఓవర్కమ్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి ఈ వారం తప్పకుండా. అంటే జనరల్గా ఏవో 2-3 రోజులు వచ్చిపోయే ఆరోగ్య సమస్యలు ఉంటాయి కదా, సో అలాంటి నుంచి అగ్గ రికవరీ అవుతారు. షార్ట్ జర్నీస్లో మిస్కమ్యూనికేషన్స్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఒక చోటుకి వెళ్ళిపోయి ఇంకో చోటుకి వెళ్ళడం, ఒక చోట లొకేషన్ ఇంకో చోటుకి చూపించడం, సరిగ్గా లొకేషన్ తెలియక కొంచెం ఇబ్బంది పడటం, సమ్ మిస్కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్లో కొంచెం సమస్యలు. సో ఇది ఎక్కువగా రైటింగ్, మీడియా ఫీల్డ్, మీడియేటర్సు, ఎవరైతే ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతారో వాళ్ళకి సంబంధించిన విషయాల్లో కొంచెం ఎక్కువగా కొంచెం మైండ్ని ఇలా ట్యూన్ చేసుకుని ఆ తర్వాత మీరు ఇంటర్వ్యూకి వెళ్ళడం అనేది మంచిది. సో కొంచెం ఇక్కడ బుధుడి యొక్క రెట్రోగ్రెషన్ సమ్ ఇలాంటి సిచ్యువేషన్స్ తీసుకొస్తుంది. బట్ శుక్రుడి యొక్క ఉచ్చ కూడా జరుగుతుంది. ఇక్కడ శుక్రుడి యొక్క ఉచ్చస్థాన సంచారం చక్కగా అందరినీ కలుపుకెళ్తూ మీరు తప్పకుండా ఉద్యోగ పరిస్థితుల్లో కానీ ఎవరితో గొడవ పెట్టుకోకుండా ఈ సమయంలో మన పని అయితే చాలరా బాబు అన్నట్టు మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. ఎందుకంటే మీకు ఫ్యామిలీలో ఆల్రెడీ చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ మళ్ళీ ఉద్యోగంలో కూడా ఎవరితో కూడా మళ్ళీ గొడవలు పెట్టుకుని అనవసరంగా ఎందుకు ఇక్కడ కూడా రచ్చ చేసుకోవడం, అందరిని కలుపుకుని పోదాం, హాయ్ చెప్తే చాలరా బాబు అనుకున్న సిచ్యువేషన్స్లోకి మీరు ఉంటారు. మనం మకర రాశి వారికి ముఖ్యంగా గమనించదగిన విషయం ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ రాశికి అర్ధాష్టమంలో రవి ఈ వారం నుంచి వస్తున్నారు. ఆల్రెడీ కుజశనులు ద్వితీయంలో ఉన్నారు. సో ద్వితీయ అర్ధాష్టమాల్లో అంటే ఇక్కడ కుటుంబానికి సంబంధించి, చతుర్థానికి సంబంధించి ముఖ్యంగా మీ ఫ్యామిలీ అండ్ డొమెస్టికల్ అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా డిస్టర్బ్డ్గా ఉంది. కుటుంబంలో చూస్తే కొంచెం హార్ష్ స్పీచ్, ర్యాష్ స్పీచ్, కొంచెం అన్ప్లెజెంట్ వాతావరణం. అలాగే అర్ధాష్టమంలో కూడా ఈ వారం నుంచి రవి యొక్క ప్రవేశం కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి సంబంధించో, డొమెస్టికల్గా కొన్ని మీ యొక్క డొమెస్టికల్ రెస్పాన్సిబిలిటీస్, కుటుంబానికి సంబంధించి రెస్పాన్సిబిలిటీస్ విషయానికి సంబంధించో కొంత ఇక్కడ అర్ధాష్టమంలో రవి ప్రవేశం కొంచెం మీ ఇన్నర్ పీస్ని కొంచెం ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. మంగళ బుధవారాల్లో సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం జరుగుతుంది. సప్తమాధిపతి చంద్రుడు డైరెక్ట్ ఆస్పెక్ట్ రాశి మీద వేస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు రాశి మీద చంద్రుడి యొక్క ఆస్పెక్ట్ దృష్టి, అలాగే ఇక్కడ మీకు ఆల్రెడీ ఏలినాటి శని నడుస్తుంటాం, ఏంటి నా ఫ్యామిలీ వాతావరణం ఎట్లా ఉంది, దీన్ని ఎట్లా ట్యూన్ చేసుకోవాలి, ఇప్పుడు పెట్టే ఖర్చులు ఎలాగ అదుపు చేయాలి, ఏంది ఈ డిస్టర్బెన్స్ అంతా అని కొంచెం మీరు మీ యొక్క లైఫ్ పార్ట్నర్కి సంబంధించి మేజర్గా ఇక్కడ ఆలోచించినప్పుడు ఈ యొక్క డొమెస్టికల్ అండ్ ఫైనాన్షియల్
ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అంతా ఎందుకు ఇంత డిస్టర్బ్డ్గా ఉందని ఆలోచన ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో వారాంతంలో గురు శుక్ర శనివారాల్లో మాత్రం మకర రాశి వాళ్ళు చేసే ప్రతి విషయంలో కూడా కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూస్తే కనుక చంద్రుడు అష్టమ స్థానంలో ఉన్నారు, ద్వితీయాన్ని చూస్తున్నారు, ద్వితీయంలో ఆల్రెడీ కుజుడు శత్రుక్షేత్రంలో ఉన్నాడు, మళ్ళీ అర్ధాష్టమంలో రవి ఉన్నాడు, సేమ్ సింహరాశి అధిపతి రవి. సో కాబట్టి ఎక్కువగా మీ ఫ్యామిలీ వాల్యూస్కి మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రాపర్టీస్ వల్ల కానీ, వెహికల్స్ వల్ల కానీ, స్థిరాస్తుల వల్ల కానీ మీరు వాటి గురించి పెట్టే ఖర్చులు కొంచెం అధికంగా ఉండటం, సో వాటి గురించి సంబంధించిన విషయాల్లో కొంచెం టెన్షన్స్. ఎయిత్ హౌస్లో ఈ కుజుడి ఎయిత్ హౌస్లో చంద్రుడి యొక్క సంచారం కూడా సమ్ మెంటల్ యాంగ్జైటీ, టెన్స్ ఫీలింగ్స్ అనేవి ఇటు ఫైనాన్షియల్ పరంగా, ఇటు డొమెస్టికల్ అండ్ ఫ్యామిలీ పరంగా ఎక్కువగా ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ ఫ్యామిలీ వాల్యూస్కి మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ దైవారాధన, రెమెడీస్ వీటన్నిటికంటే మీ కుటుంబంలో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో సో ఆ పెద్దవాళ్ళు చక్కగా వాళ్ళ యొక్క సలహాలు తీసుకొని ఈ సమయంలో వాళ్ళు చెప్పినట్టు వింటే ఇంకొంచెం ఫ్యామిలీలో ఆ డిస్టర్బెన్సెస్ కొంచెం కవర్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. సో అలాగే అంటే ఎవరి మాట చెప్తే వింటారో, ఎవరో ఒక్కళ్ళ మాట మీద మీరు ఫ్యామిలీ అంతా కూడా కట్టుబడి ఉండేటట్టు, ప్రతి వాడు సలహాలు ఇచ్చేటట్టు ఉంటే కనుక డెఫినెట్గా అక్కడ గొడవగా ఉంటుంది. కాబట్టి మీ ఫ్యామిలీలో ఎవరి మాట అయితే మీరు చక్కగా పెద్ద ఎవరు ఉంటారో వాళ్ళ మాటను మీరు చక్కగా విని ముందుకు వెళ్తే ఈ సమయంలో ఇలాంటి డిస్టర్బెన్సెస్ రావు. సో కాబట్టి ఇక్కడ గురు శుక్ర శనివారాల్లో మాత్రం చంద్రుడి యొక్క అష్టమ స్థాన సంచారం జరుగుతుంది కాబట్టి సో మోర్ పెట్టే ఖర్చుల విషయంలో కానీ, ఫ్యామిలీ అండ్ ఫైనాన్స్ విషయంలో కానీ కొంచెం ఎక్కువ కేర్ తీసుకోండి. ముఖ్యంగా శ్రీరామ రక్షా స్తోత్రం చదువుకోవటం వల్ల ఇది మీ ఫ్యామిలీకి పెద్ద బ్యాక్ బోన్గా నిలబడుతుంది. ఈ సమయంలో వచ్చే మనస్పర్ధలు కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, ప్రాపర్టీస్ రీత్యా ఉన్న సమ్ టెన్షన్స్ కావచ్చు, వీటన్నిటి నుంచి కూడా మీకు మంచి ఓవర్కమ్ అనేది మీరు అవ్వగలుగుతారు. సో శ్రీరామ రక్షా స్తోత్రం అల్టిమేట్ రెమెడీ ఫర్ మకర రాశి పీపుల్కి ఈ సమయంలో. అలాగే వృషభ రాశిలో గురుడు మారుతున్నాడు నెక్స్ట్ మే 1 తారీఖు నుంచి. సో దానికి సంబంధించి అన్ని రాశుల వరకు వీడియో పెట్టాం. సో వెరీ ఇంట్రెస్టింగ్ ట్రాన్సిట్. సో తప్పకుండా అది కూడా ఫాలో అవ్వండి. ఆదివారం నుంచి మనం అన్ని రాశులకు పెడతాం. కుంభరాశి వారికి సంబంధించి చూద్దాం. కుంభరాశి వారికి ద్వితీయంలో శుక్రుడు, ద్వితీయంలో బుధుడు 2 గ్రహాలకు అనుకూలత ఉంది. అలాగే తృతీయంలో రవి. సో ఉన్న 3 గ్రహాలు కూడా చక్కగా ఇక్కడ రవి తృతీయంలోకి రావడం కావచ్చు, శుక్ర బుధుల యొక్క సంచారం ద్వితీయంలో ఉండడం కావచ్చు. సో ఇండికేటింగ్ సమ్ వెల్త్ డెవలప్మెంట్. సో ఆర్థిక పరిస్థితుల్లో కొంచెం మూమెంట్ అనేది కొంచెం కనిపిస్తుంది ఆర్థిక పరంగా. సో ఈ రాశి వారికి పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం 5, 6, 7 స్థానాల మీదుగా మంగళ, బుధ, గురు, శుక్ర, శని 5 రోజులకు కూడా కుంభరాశి వారికి అనుకూలంగా ఉంది. ఏదైతే వారం ప్రారంభం చంద్రుని యొక్క పంచమ స్థానం సంచారం నుంచి మొదలవుతుందో ఈ రాశి వారికి చాలా 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 స్పీకింగ్ చాలా వరకు కూడా ఎక్కువ వాయిస్ యూస్ చేయాల్సిన అవసరం ఈ వారం వరకు ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ద్వితీయంలో రాహు ఉన్నాడు, ద్వితీయంలో బుధుడు వక్రించున్నాడు, సేమ్ శుక్రుడు కూడా ఉన్నాడు. సో యూసేజ్ ఆఫ్ వాయిస్ ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే షడ్రుచోపేతమైన భోజనాలు కూడా ఈ వారం కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి సంబంధించి శుక్ర బుధులు కూడా ఇండికేటింగ్ సమ్ కంజంక్షన్. ఇద్దరు కూడా బుధుడు నీచ రాశి అయినప్పటికీ కొంచెం వక్ర స్థితిలో ఉండి శుక్రుడు సపోర్ట్ ఉంది కాబట్టి కొంతవరకు బుధ శుక్రులు ద్వితీయ స్థానంలో అనుకూలించడం వల్ల ఆర్థిక పరంగా, ఫైనాన్షియల్ పరంగా కొంతవరకు లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ విషయంలో మీకు కొంత ఇది వెసులుబాటుగానే మనం చెప్పచ్చు. మంగళ, బుధవారాల్లో షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో చంద్రుని యొక్క షష్టమ స్థానం సంచారం తప్పకుండా ఇక్కడ చూస్తే కనుక ఒక పక్క జనరల్ లిటిగేషన్స్, కోర్టు కేసెస్, కన్ఫ్లిక్ట్స్ అండ్ జనరల్ రొటీన్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి మీరు ఓవర్కమ్ అవ్వటానికి సంబంధించి చాలా వరకు కూడా దృష్టి పెడతారు మంగళ, బుధవారాల్లో. సో ఇది మీకు చాలా వరకు కూడా కొంత ఫ్రస్ట్రేషన్ని కూడా తెప్పించే ఆస్కారాలు ఉన్నాయి. సో ఇక్కడైతే శని యొక్క సంచారం కూడా 1000 స్థానాధిపతి మీ యొక్క రాశిలోనే ఉన్నాడు. వాడు కుంభరాశికి రాశి అధిపతి. సో కాబట్టి కొంత వ్యయాధిపతి రాశిలో ఉంటాం, కొంత ఖర్చుని క్రియేట్ చేస్తున్నాడు. సో అంటే మీ పర్సనల్గా, మీ సెల్ఫ్ ఓరియంటెడ్గా ఎవరికి పెట్టేది కాదు, మీ సెల్ఫ్ కోసం మీరు పెట్టుకునేది. ఆరోగ్యం గురించా, మీకు నచ్చింది ఏదైనా కొనుక్కోవడం గురించా తర్వాత. సో అలాగే కుజ శనుల యొక్క యుతి జరుగుతుంది ఓ పక్కన.
సో కాబట్టి మీ డైలీ రొటీన్ అనేది మాత్రం కొంత ఫ్రస్ట్రేటివ్గా ఉండే ఆస్కారాలు మంగళ బుధవారాల్లో కనిపిస్తున్నాయి. అంటే జాబ్కి వెళ్ళాల్సిన టైంలో ఏదో ఒకటి చెప్తారా బాబు నాకు ఇక్కడ అనేటట్టు, మీరు ఏదైనా పని చేసే టైంలో మీ డైలీ రొటీన్కి ఏదో ఒక విషయం వల్ల మీరు చిరాకు పడుతుండటం. సో ఇలాగా మీరు చేసుకునే పనిలో ఆ పని నేను చేసుకునేరా బాబు టైంకి అన్నట్టుగా ఆ టైంకి చేసుకునే పనిలో ఏదో ఒక ఫ్రస్ట్రేషన్ మీ నెత్తి మీద పడుతూ ఉంటుంది. సో ఈ విధమైన ఇంపాక్ట్ మంగళ బుధవారాల్లో కనిపిస్తుంది. ఇది ఇక గురు శుక్ర శనివారాల్లో చూస్తే మనం సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఆల్రెడీ ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ మీకు కుజశనులు మళ్ళీ రాశిలో ఉన్నారు. సో ఈ రాశి వారికి సంబంధించి చూసినప్పుడు మెయిన్గా రవి యొక్క తృతీయ స్థాన సంచారం కొంచెం మారుతుండడం ఏదైతే ఉందో ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత రికవరీ ఉంటుంది. గత 3 నెలలుగా ఇబ్బంది పడుతున్న విషయాల్లో తప్పకుండా మీకు పరాక్రమ స్థానంలోకి రవి సంచారం నూతనంగా ఒక శక్తి ఉద్భవించినట్టు, ఒక ధైర్యం ఉద్భవించినట్టు ఉంటుంది. సో కాబట్టి కానీ కుజశనుల యొక్క రాశి సంచారం మాత్రం ఇక్కడ మీ ఎదుటివారి విషయంలో, కుటుంబ సభ్యులు కావచ్చు ఎవరైనా సరే, మీ ఎదుటివారి విషయంలో, క్లోజ్ రిలేషన్స్ విషయంలో ఈ యొక్క చిన్నపాటి షార్ట్ టెంపర్ని కొంచెం క్రియేట్ చేస్తూనే ఉంది. సో ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. కుజశనుల యొక్క యుతి ఇక్కడ రాశిలో నడుస్తుండడం మెయిన్గా ఈ రాశి వారిని ఎక్కువగా అంటే ప్లెజెంట్ విషయాలు, శ్రవణానందకరమైన విషయాలు, ప్లెజెంట్ పీపుల్, వీడు శుభవార్త చెప్పడానికి రాడరా బాబు నిజంగా ఏదో గొడవ పెట్టడానికి వస్తాడు అన్నట్టు. సో ఎదుటివాడు ఎవరన్నా కనిపిస్తే మనకి ఆ విధమైన ఫీలింగ్స్ కుంభరాశి వాళ్ళకి ఎక్కువ పెరిగే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో కాబట్టి ఈ రాశికి ముఖ్యంగా కుజుడు రాశిలో ఉంటాం. రాశిలో కుజుడి యొక్క సంచారం, ఇక తృతీయాధిపతి దశమాధిపతి సో ఉండటం వల్ల ఇక్కడ మీ రిలేటివ్స్, సిబ్లింగ్స్ అండ్ మీ యొక్క ప్రొఫెషన్ వీటి విషయాల్లోనే మీరు ఎక్కువ ఇరిటేషన్కి గురయ్యే ఆస్కారాలు ఉన్నాయి. సో ఈ కుజుడికి కుజ నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, మంగళవారం పూట తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం, సో కుదిరితే కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్ మంగళవారం పూట దానం ఇవ్వటం వల్ల ఈ విధమైన కుజశనులు ఉండటం వల్ల గత నెలగా మీ నెత్తి మీద వస్తున్న ఈ ప్రెషర్ ఏదైతే ఉందో కొంత తగ్గే ఆస్కారాలు ఉంటాయి. మేన్ రాశి వారికి సంబంధించి చూద్దాం. మేన్ రాశి వారికి సంబంధించి చూస్తే ఇక్కడ మెయిన్గా రాశిలో శుక్రుడు, ద్వితీయంలో గురుడు 2 గ్రహాల యొక్క అనుకూలత ఉంది రాశి వారికి. 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. గురు శుక్ర శనివారాలు మేన రాశి వారికి అనుకూలంగా ఉంది. సో ఈ రాశి వారికి సంబంధించి చూస్తే కనుక చతుర్థ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మోస్ట్ ఎమోషనల్బుల్గా ఈ యొక్క వారం మీకు గడిచే ఆస్కారాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ బుధుడి యొక్క రెట్రోగ్రేషన్ రాశిలో ఉండటం వల్ల ఎవడో ఒకడు మీకు హ్యాండ్ ఇవ్వటం వల్ల వాడి గురించి మీరు ఎక్కువగా ఆలోచించే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అది మీ బిజినెస్లో బిజినెస్ పార్ట్నర్కి సంబంధించి కావచ్చు, సమ్ క్లోజ్ రిలేషన్స్ కావచ్చు, సో అలాగే ఇక్కడ కొంతవరకు ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాలు కావచ్చు. ఈ కొన్ని విషయాల్లో ఇక్కడ మీకు వస్తున్న ఆపర్చునిటీస్ ఇస్తామని చెప్పి వాళ్ళు మళ్ళీ బ్యాక్ అవ్వటం అనేది మీకు ఈ సమయంలో కొంత ఎక్కువ ఎమోషన్ని క్రియేట్ చేసే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి సంబంధించి. అలాగే ఇక్కడ మీ ఇన్నర్ పీసు, మానసిక ప్రశాంతత, మీ కంఫర్ట్స్కి సంబంధించిన విషయాల్లో కూడా ఏదైనా వాహనాలు, ప్రాపర్టీస్ కొనుక్కునే విషయంలో కొంత ఆగటం ఈ టైంలో మంచిది ప్రజెంట్. సో అలాగే ఈ రాశికి ఉచ్చలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతుంది. యాక్చువల్గా ఏంటంటే మొన్నటి వరకు రవి శుక్రుని యొక్క కంప్రెస్ చేసేయటం, హస్తంగత్వం చేసుకోవటం వల్ల శుక్రుడి ఇచ్చే ప్లెజెంట్నెస్ని కూడా మీరు పొందలేకపోవటం. బట్ రవి ఇప్పుడు ద్వితీయంలోకి వెళ్ళారు. సో శుక్రుడికి అట్లీస్ట్ ఆ కంజంక్షన్ పోయింది కాబట్టి అట్లీస్ట్ కొంచెం మానసిక ప్రశాంతత, మీరు ఎలాగా మీ అపీరెన్స్ని మార్చుకుందాం అనుకున్నారో అలాగా సమ్ పీస్ఫుల్నెస్ ఇన్ యువర్ మైండ్, ఇలాంటివన్నీ కూడా కొంత ఇప్పుడు హైలైట్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ శుక్రుడి యొక్క రాశి సంచారం ఒక మీకు నూతన ఉత్తేజాన్ని మాత్రం తప్పకుండా తీసుకొస్తుంది. అదేవిధంగా మంగళ బుధవారాలు చూస్తే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా నేను పెట్టుకున్న ప్రతిదీ కూడా ఏంట్రా బాబు ఇలా అడ్వర్స్ రిజల్ట్స్ ఇస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్ అనే సంతాన పరంగా కానీ ఏ విషయం పరంగా కానీ తీసుకున్న ప్రతిదీ కూడా ఏంటి ఇలాగా సడన్ ట్రాన్స్ఫర్మేషన్, ఇలాగా ప్రతిదీ కూడా లాభం అనుకున్నది ఆ లాభం అనుకున్నంత రిజల్ట్స్ ఇస్తుంది అనుకున్నది అంత ఎఫర్ట్ పెట్టినా కూడా ఎందుకు అది మళ్ళీ ఎక్స్పెన్సెస్గా కన్వర్ట్ అయిపోతుందనే ఒక రకమైన ఆలోచన మాత్రం మీన రాశి వాళ్ళకి అక్కడ చాలా దృఢంగా ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి ఏదైతే కుజుడి యొక్క సంచారం కూడా శత్రుక్షేత్రంలో నడుస్తుంటాం, మేజర్గా ద్వితీయాధిపతి పవర్ఫుల్ ధనకారకుడు, అక్కడ పవర్ఫుల్ ధనకారకుడు ఏంలో ఉంటాము. రవి కూడా ఈ వారం నుంచి
ద్వితీయ స్థానంలో సంచారంలో ఉంటాం. ఆర్థికపరమైన విషయాల్లో ఖర్చులు పెరగబోతున్నాయి కాబట్టి ఇది గమనించండి. సో ఏ విషయంలో ఏది అవసరమైన ఖర్చు అనేది గమనించుకుని మీరు ముందుకు వెళ్ళడం అనేది మంచిది. రవి ద్వితీయ స్థానం సంచారం, అక్కడ కుజుడు కూడా ద్వితీయాధిపతి కూడా కుజుడు 1000 స్థానాల్లో శత్రుక్షేత్రంలో ఉండటం వల్ల సో చాలా వరకు అడ్వర్స్గా ఖర్చు అయ్యే ఆస్కారాలు ఉంటాయి. అన్నెసరీగా అన్వాంటెడ్గా అవసరం లేకుండా కూడా ఖర్చు అయ్యే ఆస్కారాలు ఉంటాయి. ముఖ్యంగా పాపం ఎవరైతే ఫారెన్ ప్రయత్నాల గురించి చూస్తున్నారో, హైయర్ ఎడ్యుకేషన్ గురించి చూస్తున్నారో, వాళ్ళు అప్లై చేసే దానికి పెట్టే ఖర్చులు ఏవైతే ఉంటాయో ఇన్ని వృధాగా అవుతున్నాయి రా బాబు అనే ఒక రకమైన ఫీలింగ్ వస్తూ ఉంటుంది. సో కాబట్టి ఈ సమయంలో కుజుడు శత్రుక్షేత్రంలో ఉన్నారన్న విషయాన్ని గమనించండి. ఫాదర్ సపోర్ట్ విషయంలో కానీ, లక్ అండ్ ఫార్చ్యూన్ మీకు అదృష్టం కలిసి వచ్చే విషయాల్లో కానీ, మీరు ఎక్స్పెక్ట్ చేసుకున్న ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, ఈ ఫారెన్ ట్రావెల్స్ విషయాల్లో మీరు ఖర్చు పెడుతున్న ఖర్చు కానీ ఎందుకు కలిసి రావట్లేదు అనే ఒక ఫ్రస్ట్రేషన్ వదిలేయండి. ఇది టైం అంతే అనుకోండి. ఇది చాలా రోజుల నుంచి చెప్తూ ఉన్నా. యాక్చువల్గా మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఫాలో అవుతూ ఉంటారో, సో ఈ టైం అంటే కొంచెము దానికి సంబంధించి రిజల్ట్స్ ఇచ్చే ఆస్కారాల్లో శత్రుస్థాన సంచారం కొంత ప్లెజెంట్ రిజల్ట్స్ ఇవ్వదు. సో కాబట్టి అన్నెసరీగా ధనాధిపతి 1000 స్థానాల్లో ఉంటాము, లాభాధిపతి 1000 స్థానాల్లో ఉంటాము, పవర్ఫుల్ మనీ కాంబినేషన్స్ ద్వితీయ లాభస్థానాలు 2 1000 స్థానాల్లో ఉంటాం. సో కాబట్టి ఇక్కడ వేరసి వచ్చే మనకేదైనా దీనిలో పర్వాలేదు, మనకి డెఫినెట్గా గెయిన్ వస్తుంది అనుకున్న టైంకి కూడా మళ్ళీ తిరిగి అది ఇంకో ఖర్చు మనం ఏదో పెట్టాల్సి వస్తూ ఉంటుంది. సో ఆ విషయం గమనిస్తూ ఉండండి. గురు శుక్ర శనివారాల్లో మనం చూస్తే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఈ షష్టమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం మళ్ళీ డైరెక్ట్ ఆస్పెక్ట్ 1000 స్థానం మీదే ఉంటుంది. సో ఆల్రెడీ రవి మీకు ఇక్కడ ద్వితీయ స్థానంలో ఉన్నారు. సో ఈ రాశికి సంబంధించి అంతవరకు ధనపరమైన విషయాల్లోనూ అలాగే వ్యయపరమైన విషయాల్లోనూ, ఆర్థిక పరంగా కుటుంబ పరంగా అవుతున్న ఎక్స్పెన్సెస్ పరంగా కొంచెం కేర్ తీసుకోండి. అలాగే గురు శుక్ర శనివారాల్లో ముఖ్యంగా ఏంటంటే ఈ లిటిగేషన్స్, కోర్టు కేసెస్, కాన్ఫ్లిక్ట్స్, డైలీ రొటీన్ సమస్యలు, ఇష్యూస్ వీటికి సంబంధించిన విషయాల్లో సో మెయిన్గా మనం చూసినప్పుడు కుజ శనుల యొక్క అపోజిషన్ సమసప్తమం డైరెక్ట్గా ఉంది కాబట్టి వీళ్ళకి సో చాలా వరకు కూడా ఈ టైంలో మీకు స్థితప్రజ్ఞత అనేది చాలా అవసరం. సో ఎందుకంటే ఇక్కడ పెట్టే ఖర్చు మనకి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇచ్చే ఆస్కారాల్లో కొంచెం తక్కువగా ఉంది. సో కాబట్టి ఈ టైంలో మనం చేసే ప్రతి పని కూడా ఏదైనా సరే లిటిగేషన్స్ విషయాల్లో ఓవర్కమ్ అవ్వాలన్నా కూడా సో ఇక్కడ ఈ అనుకూలతలు తక్కువగా ఉన్నాయి కాబట్టి సో మనం ఎఫర్ట్ పెడదాం, సో వేచి చూద్దాం అన్నట్టు ఉండండి. బట్ కొంత ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం, ఆర్థిక లావాదేవీల విషయంలో, కుటుంబపరమైన విషయాల్లో మోస్ట్ ఎక్కువ కేర్ మీరు తీసుకోవాల్సిన అవసరం మీనరాశి వారికి కనిపిస్తుంది. సో ఈ రాశికి మెయిన్గా ఏంటంటే ఇక్కడ నుంచి ద్వితీయంలో సంచరిస్తున్న రవి మేజర్గా జపాకుసుమ సంకాసం, రవి ఏదో థ్రోట్ హౌస్లోనే ఉంటున్నారు కాబట్టి సో ఫ్యామిలీలో చిన్నపాటి ఇష్యూస్ వచ్చే ఆస్కారాలు ఉంటాయి. రవి సంచారం, జపాకుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, 1000 స్థానంలోనే ఉండి శత్రుక్షేత్రంలో ఉన్న ఈ కుజశనుల యొక్క ఇతికి మాత్రం తప్పకుండా మీరు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చేసుకోండి. ఈ కొంచెం మెడిటేషన్, లోన్లీనెస్ అనేది, లోన్లీగా ఉన్నప్పుడు మీకు ఇంకా పిచ్చెక్కుద్ది. లోన్లీగా ఉందామని ట్రై చేస్తే అసలు ఇంకా పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. కాబట్టి అసలు వాటిని అవాయిడ్ చేయండి. మీనరాశి వాళ్ళకి చెప్తున్నా, చక్కగా ఎవరన్నా సరే మీకు ఏదన్నా బాధ ఉంటే పక్కన వాళ్ళతో చెప్పుకొని తప్పించి లోన్లీగా మాత్రం ఉండకండి. సో ఈ రాశికి మెయిన్గా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం, ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవడం, ఇవి చేయటం వల్ల చాలా మంచి పరిణామాలు ఇంకా వీళ్ళకి మీనరాశి వాళ్ళకి ఉంటాయి. సో మొత్తంగా మనకి వృషభ రాశిలోకి గురుడి యొక్క సంచారం కూడా జరుగుతూ ఉంది. సో అది చాలా 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 ఇంపార్టెంట్ ట్రాన్సిట్. సో ఆదివారం నుంచి ప్రతి రాశికి పెట్టుకుంటాం కాబట్టి తప్పకుండా అది కూడా ఫాలో అవ్వండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.